బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. ధర్మో రక్షతి రక్షితః. అదే మన ధర్మం చెప్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఇప్పుడు సైన్స్ చదువుకొని బాగానే మనం అందరము అంటే లైఫ్లో లీడ్ చేస్తూ ఉన్నాగా. శాస్త్రం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? శాస్త్రం ఎప్పుడో రాసున్న దాన్ని పట్టుకొని నువ్వు మళ్ళా పోయి అదే రాసుకొని లాస్ట్కి వచ్చి ఇది నా శాస్త్రం చెప్పింది కావాలంటే ఈ శ్లోకంలో ఉందంటే క్రెడిట్ తీసుకుంటాను నువ్వు అంటే మరి అది సైన్సే కరెక్టే, కానీ మరి ఇప్పుడు డాక్టర్ తప్పు చేసిండు కదా, మరి వాడు చదువుకున్న చదువు తప్పు కదా, ఎందుకు సైన్స్నే అన్నారు, డాక్టర్నే అంటారు? శాస్త్రం డైరెక్షన్ డెస్టినేషన్ చెప్తారు. ఎవరు ఇప్పుడు శాస్త్రాలు చదువుతున్నారు? ఎంత పర్సెంటేజ్ చదువుతున్నారు? ఇది ప్రశ్నించకపోవడం వల్లనే వస్తుంది. ప్రశ్న వేయకపోవడం ధర్మానికి విరుద్ధం. ప్రశ్నించడం అంటే ఇప్పుడు శాస్త్రాలని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా మీరు. ఎట్లయితే అట్లెందుకు కాదు అనేది నీకు నువ్వు వేసుకునే ప్రశ్న. ఇదే ఎందుకు చెప్పు అంటే, పుట్టగానే పిల్ల అంటే ఎవరైనా కానీ కొంచెం పేల్గా ఉన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా యూవీ రేస్లో పెడతాం. అది మనం డైరెక్ట్గా చూడడానికి కూడా కరెక్ట్ కాదని చెప్తాం. మరి ఎందుకు పెడుతున్నాం అక్కడ? సైన్స్కి శాస్త్రానికి ఎట్లా లింక్ చేస్తారు మీరు? సైన్స్ చదివిన వాళ్ళందరూ సైన్స్ చదవట్లేదు. మనకు నేర్పిన పాఠాలన్నీ కూడా తప్పు. యూఎస్లో ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి, చాలా సందర్భాల్లో వాళ్ళు సీజన్ టైం చేంజ్ చేస్తూ ఉంటారు. మరి అదెందుకు చేస్తున్నారు? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు. క్రీస్తు పూర్వంకి కూడా అంటే ఎప్పుడో మన శాస్త్రాలలో ఎంతో మంది పాలించారు. ఎందుకు టైంని ఇట్లా కొలుస్తారు? 100% ఈగోని. అంటే సనాతన ధర్మం ఎప్పుడు కూడా దైవం దేవుడు అన్నది నేను చెప్పాలంటే కాల కాల మహాకాల కాల రూప నమోస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. సనాతన ధర్మం, శాస్త్రం, సైన్స్ వీటిలో అన్నింటికంటే కూడా ప్రాచీనమైంది సనాతన ధర్మం అంటారు. సైన్స్ కన్నా ముందు శాస్త్రం పుట్టిందంటారు. మరి సనాతన ధర్మానికి శాస్త్రానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎందుకు అడుగుతున్నారు? అసలైన సనాతన ధర్మం అంటే ఏంటి? శాస్త్రాలు ఎప్పుడు పుట్టాయి? సైన్స్ ఏంటి? అసలు వీటికి ఎలాంటి లింక్ ఉంది? ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి, దీని గురించి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు బండారి నవీన్ కుమార్, మెంటార్ ఫర్ స్టార్టప్స్ ఐఐటి ఇన్ బాంబే, టెక్మెడ్ గ్రూప్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నవీన్ కుమార్ గారు. నమస్తే. మీ వీడియోస్ చూశాను, అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీకు చాలా చాలా నాలెడ్జ్ ఉంది సనాతన ధర్మానికి సంబంధించి, శాస్త్రాలకు సంబంధించి అనిపించింది. సో అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. సో చాలా బాగా మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇట్స్ మై ప్లెజర్ అండి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు. క్రీస్తు పూర్వంకి కూడా అంటే ఎప్పుడో మన శాస్త్రాలలో ఎంతో మంది పాలించారు. మరి అది శాస్త్రాలలో చెప్పింది తీసుకోరు, క్రీస్తుని కొలమానంగా తీసుకొని పూర్వము శకము అంటారు కదా, క్రీస్తు శకము అంటారు. ఎందుకు టైంని ఇట్లా కొలుస్తారు? అదే అండి, అది 100% ఈగోని. జనాలందరికీ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎప్పుడు కూడా అంటే సనాతన ధర్మం ఎప్పుడు కూడా దైవం దేవుడు అన్నది నేను చెప్పాలంటే ఓన్లీ ఒక స్వరూపాన్ని చూపెట్టి చెప్పడానికైతే అవ్వదు. దానికి ముందు నేను తత్వం తెలుసుకోవాలి. తత్వం తెలుసుకోవాలంటే అర్థమైందంటే అసలు ముందు ఈ ప్రకృతి అనేది మనకు అసలు ఏం నేర్పిస్తుంది అన్నది చూసుకోవాలి. ప్రకృతి అంటే ఏంటి? ఈ చుట్టూ ఉన్న అన్నీ. ఇప్పుడు ఇదంతా ఎట్లా ఏర్పడ్డది? మన విశ్వంలో నుంచి వచ్చింది. ఈ విశ్వానికి కొన్ని గుణాలు ఉన్నాయి, వాటినే పంచగుణాలు అని చెప్తాం. అవే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. రసం అంటే టేస్ట్, గంధం అంటే స్మెల్. ఓకే. శబ్దం అంటే సౌండ్, స్పర్శ అంటే ద టచ్, ఫీల్. ఈ గుణాలు పంచభూతాలకు ఉన్నాయి. వాటికి ఉన్నాయి కాబట్టే వాటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకు ఆ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. మనకున్నాయి కాబట్టి వాటికి ఆ గుణాలు ఉన్నాయని శాస్త్రం చెప్పలేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ యూనివర్స్కే ఈ గుణాలు ఉన్నాయి. ఈ గుణాలని నువ్వెట్లా చూసుకోవాలనుకుంటే నీకు ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.
వాటి నుంచే నువ్వు చూసుకున్నావు అనే శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు పంచభూతాలు ఏంటండి మనకి? ఒకటి ఆకాశం. ఉమ్, ఆకాశానికి కేవలం ఒకే ఒక గుణం ఉన్నదని చెప్తుంది, అది శబ్దం. ఉహుం, అది శబ్దం. ఉహుం, మనం ధ్వని అంటే మరి ఒక యానకం ఉండాలి కదా, మరి ఆకాశం స్పేస్లో అంటే శూన్యమే కదా, మరి అక్కడ నుంచి మరి సౌండ్ పోదు కదా. ఉమ్, శూన్యానికి కూడా శబ్దం ఉంటుంది. ఉమ్, అలా చెప్పిన వాళ్ళందరికీ సైంటిస్టుల పేర్లు తీసుకొని చూడండి, వాళ్ళకి నోబెల్ ప్రైజులు ఇచ్చింది. ఉహుం, ఉమ్. అదే మన శాస్త్రం చెప్తే మళ్ళీ మీ తాతల నేతులు అని చెప్తారు. శబ్దం, ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ శబ్దంతోనే ఉంటుంది. శబ్దం బ్రహ్మ, ఈ బ్రహ్మాండం మొత్తం శబ్దంలోనే ఉంటుంది. ఉమ్, 2, ఆకాశం తర్వాత వాయువు, దానికి శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది. రూపం, రసం, గంధం, ఈ 3 ఉండవు. ఉమ్, అంటే మనం గాలి వీచే శబ్దం వింటాం, గాలి తగిలినప్పుడు మనం స్పర్శను కూడా ఫీల్ అవుతాం. ఉమ్, అవును. నెక్స్ట్ మంట, అది అగ్ని. ఆ, శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం కూడా ఉంటుంది. ఉమ్, కానీ దానికి టేస్ట్ అండ్ స్మెల్ మనం చూడలేం. ఉమ్, Right? అవును అవును. దానికి రూపం వరకే ఉంటుంది. ఆ, నెక్స్ట్ వచ్చేసి జలం. శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఆ, స్మెల్ అనేది ఉండదు. ఒరిజినల్గా వాటర్కి ఉండదు. ఉండదు. దాంట్లో ఏదైనా కలిస్తే దాంట్లో స్మెల్ వస్తుంది. ఎయిర్లో కూడా స్మెల్ వస్తుంది కదా అంటే ఎయిర్కి ఉండదు, ఎయిర్లో కలిసిన పదార్థం వల్ల వస్తుంది. ఆ, ఎర్త్. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం 5 ఉంటాయి. ఇప్పుడు ఇందులో శబ్దం అంటే ఓన్లీ శబ్దమేనా అంటే అలా కాదు. ఇప్పుడు మరి సైంటిస్టులు అందరూ కూర్చొని ఈ స్పేస్కి కూడా శబ్దం ఉంది అని ఎలా చూశారు, ఎలా చెప్పారు అంటే ఇట్స్ ద వైబ్రేషన్. ఉమ్, ప్రతి దాంట్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఆ బాల్లో వైబ్రేషన్ ఉంది, ఈ మైక్లో వైబ్రేషన్ ఉంది, నా లోపల వైబ్రేషన్ ఉంది. ఇప్పుడు అంటే ఆ చెక్కని చూస్తే ఆ చెక్క కదలట్లేదు కదా అంటే దాని లోపలికి వెళ్ళు, ఉమ్, దాంట్లో పరమాణువులు ఉంటాయి కదా. ఉమ్, ఆ పరమాణువు ఏంటి? ఉమ్, దాంట్లో కూడా ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అవి ఉంటాయి కదా. ఎలక్ట్రాన్స్ తిరుగుతూనే ఉంటాయి కదా. ఒక గమనం ఉందంటే శబ్దం ఉంటుంది కదా, వైబ్రేషన్ ఉంటుంది కదా. సో అదే శాస్త్రం చెప్తుంది. ప్రతి కంపించే దాంట్లో ఒక శబ్దం ఉంటుంది, ఆ శబ్దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీయే నువ్వు ఫీల్ అవుతావు. మనం డైరెక్ట్గా ఫీల్ అవుతున్నామా అంటే ఇప్పుడు మనం ఏదన్నా టెస్ట్కి వెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తాం, అల్ట్రాసౌండ్ మనకి వినపడుతుందా? కానీ మన రిపోర్ట్లో వచ్చింది మనం చూసి చెప్తున్నాం కదా, యా నీకు ఈ ప్రాబ్లం ఉందని. అవును. సో అంటే వినపడేది ఒకటే కాదు, మరి అది ఏమైనా చెవిలో పెడుతున్నారు అల్ట్రాసౌండ్? మన బాడీలో ఎక్కడో పెడుతున్నారు కదా, అంటే అక్కడ ఉన్నాయి కూడా రెస్పాండ్ అవుతున్నాయి కదా. ఉమ్, సో అంటే నువ్వు వినలేని శబ్దాలని కూడా నీ బాడీ వింటుంది. ఇప్పుడు మన బాడీలో బ్లడ్ ఫ్లో అవుతుంది, ఆ శబ్దం మనకు వినపడుతుందా? లేదు కదా. మరి అక్కడ శబ్దం లేనట్ట ఉంది. సో ఆ శబ్దమే మన ఈ శబ్దం. అట్లనే స్పర్శ, మన కేవలం ఈ ఒక్క స్పర్శే కాదు. మనం ఇప్పుడు నొప్పి, ఉమ్, బాధ, ఉమ్, ఆనందం, ఇలాంటివి కూడా స్పర్శలే. ఉమ్, సో మనం ఏదైతే ఫీల్ అవుతుంటామో ప్రతిదీ స్పర్శే. రూపం అంటే కనిపించేది ఒక్కటే రూపం కాదు. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తా. ఒక మంచి పచ్చని ఓనగాయ, చింతకాయ, పచ్చి చింతకాయని కొంచెం రోట్లో వేసి దంచి ఉమ్, దానికి కొంచెం ఉప్పేసి దానిపైన ఒక మంచి నిమ్మకాయ చెప్పినప్పుడు మీకు ఊరిలో వచ్చినాయా? కొంచెం వచ్చినాయా? ఆ, మరి మీరు ఏమైనా నిజంగా చూసారా అది? లేదు. పోనీ నిజంగా టేస్ట్ చేశారా అది? మీకు స్పర్శ కలిగింది. నేను నిమ్మకాయ అని చెప్పినప్పుడు మీకు ఏ కలర్ నిమ్మకాయ కనపడింది? ఎల్లో. ఎల్లో కదా. నేను ఏమైనా చెప్పానా ఎల్లో నిమ్మకాయ అని? ఆహా. మీకు కనపడింది కదా. మరి లేనిది ఎలా కనపడింది? అవును. రూపం అంటే ఉన్నది చూస్తే కనిపించేదే రూపం కాదు. ఉమ్, మనకి మన బ్రెయిన్ లోపల ఒక మెమరీ ఉంది. ఉమ్, ఆ మెమరీ అనేది ఎల్లో లెమన్ మీరు చూసేలాగా చేసింది. కానీ ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తా ఉంటా, అంటే ఏదో ఒకటి, ఒక తంగారుతున్న ఒక శరీరం, ఉమ్, చేతిలో కపాలం, పైన కిరీటం, అంటే మీకు ఒక రూపం అయితే మీరు ఊహించుకుంటున్నారు కదా. ఉమ్, ఇప్పుడు కపాలం అన్నప్పుడు స్త్రీ కపాలమా పురుష కపాలమా అని నేను చెప్పలే. ఉమ్, అవును మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, అవును. రైట్? ఇప్పుడు ఇంకోటి చెప్తాను నేను. ఒక రెడ్ కలర్ కార్, ఓకే. దాంట్లో డ్రైవింగ్ చేస్తున్నారు మీరు. ఆ, బయటకు వచ్చి దాన్ని ఒక ఫోటో తీయాలని అనుకున్నారు, ఫోటో తీశారు. దాని వీల్స్ కలర్ ఏంటండి? బ్లాక్. కదా. ఇప్పుడు ఎవరికైనా సిల్వర్ కలర్ది కనపడిందా? అంటే సిల్వర్ కలర్ అంటే వేరే వాళ్ళు సిల్వర్ కలర్ కూడా ఊహించుకోవచ్చు.
ఇప్పుడు మీరు బ్లాక్ అనుకున్నారు, ఇప్పుడు నేను అనుకున్నప్పుడు నేను సిల్వరే అనుకున్నాను. నేను ఓకే. వీల్ కలర్ నేను చెప్పలేదు కాబట్టి అది నా చాయిస్. ఓకే. సో ఇలా ఒక శక్తికి కనుక నేను పేరు చెప్తే ఆ శక్తిని అందరూ ఒక్కొక్కలాగా ఊహించుకుంటారు అని చెప్పేసి ఏం చేసిందంటే దానికి కూడా ఒక స్వరూపాన్ని ఇచ్చిండ్రు. అంటే అందరికీ అది మెమరీలో ఉండిపోవాలని. మ్మ్. ఒరిజినల్గా ఒక లేని దాన్ని తీసుకొచ్చి ఒక రూపాన్ని ఇచ్చారు అంటే అది రూపం కాదు, స్వరూపం. మ్మ్. ఆ స్వరూపంకి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకోకుండా ఉండడం కోసం దాని నుంచి కూడా అసలు దాన్ని శక్తికి సంబంధించిన రిప్రజెంటేషన్ అంతా కూడా కావాలని ఒకరు దాన్ని రూపంలాగా చెప్పారు. మ్మ్. దాన్ని ఎవ్వరూ వేరేలాగా అనుకోకుండా ఉండడం కోసం కాన్షియస్నెస్, కాల కాల మహాకాల అన్నప్పుడు కాలం అంటే సర్పం, ఆ సర్పంని కూడా తన అధీనంలో పెట్టుకున్నాడు. మ్మ్. అందుకే మెడలో పామును పెట్టుకుంటాడు. మ్మ్. మొత్తం లయకారం, మొత్తం లయం చేస్తాడు కాబట్టి ఒక డమరుకం ఉంటుంది. మ్మ్. ఆయన నాట్యం చేస్తున్నప్పుడు ఉండే పోజులు అన్నీ కూడా ఒక అదే గోల్డెన్ రేషియో అని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ రేషియోలో ఉండే పోజెస్ లాగానే తను చేస్తూ ఉంటాడు కాబట్టి నటరాజస్వామి అని. సో ఆయన ఏ రూపంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అని చెప్పడానికి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇచ్చారు. మ్మ్. ఆయన కంట్రోల్లో ఏమేమి ఉన్నాయో వాటికి కూడా ప్రవాహం, జలం, జలం అంటే జీవం. సో ఆ జీవాన్ని ఇచ్చే గంగాదేవి, ఆ గంగాదేవి కూడా మళ్ళీ ఇంటర్ప్రిటేషన్లు ఉంటాయి. ఇలా ఈ శాస్త్రాలన్నీ చదువుకుంటూ పోతే 1-2 రోజులు అయ్యేది కాదు అది. అదొక మహాసముద్రం కన్నా మహాసముద్రం, అనంతం. అది అసలు అది అవ్వదు అది. మ్మ్. సో ఈ రిప్రజెంటేషన్ కోసమే దేవుళ్ళు వాళ్ళకు ఒక స్వరూపాలు అని చెప్పారు. కానీ అవన్నీ శక్తులు. మ్మ్. వాటి అధీనంలో ఏమున్నాయి, అధీనంలో ఏం లేదు, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే శబ్దం నుంచే నేర్చుకోవాలి. శబ్దం అర్ధోదక. ఓకే. అంటే ఇప్పుడు కృష్ణుడు అని చెప్పినప్పుడు ఆయన వెన్న దొంగ అని చెప్తే, వెన్న దొంగ అంటే వెన్నను దొంగిలించిన కృష్ణుడిని చూశారు అనుకోండి, తప్పైపోతుంది. మ్మ్. ఆయన చెప్పిన దాంట్లో ఉన్న శబ్దాలను బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలన్నదే మ్మ్. ఒరిజినల్ సైన్స్ అని నేను చెప్తాను. సో సనాతన ధర్మం చెప్పేదంతా కూడా ఏంటంటే ఇలా ఉండమని చెప్తారు. ఇప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఏదైతే చెప్పారో ఇప్పుడు అది వాళ్ళు కేవలం ఈగో ద్వారానే చెప్పుకున్నారు. అది దానికి రిఫరెన్స్ కానీ ఏది లేదు. ఇప్పుడు ఆయన దేవుడు అని చెప్పాలి అని చెప్తే ఏంటంటే ఏదో ఒక శక్తికి ప్రతిరూపం అయి ఉండాలి. మ్మ్. మరి ఏ శక్తికి ప్రతిరూపం మ్మ్. అంటే ఒక శక్తికి ప్రతిరూపం అంటే నిదర్శనంగా ఉండాలి కదా. మ్మ్. సో ఏ శక్తికి నిదర్శనం? దయక, జాలిక, కరుణక. సో మీరు అలా చెప్పుకున్నప్పుడు దయా, జాలి, కరుణ అనేది సమయానికి ప్రతీక కాదు, అది సైకలాజికల్ ప్రతీక. మ్మ్. ఇప్పుడు ఒక పర్టికులర్ దేవుడు, ఇప్పుడు నేను కృష్ణుడే అనుకున్నాను, నేను కృష్ణుడికి పూర్వం కృష్ణుడికి తర్వాత అని ఎప్పుడు శాస్త్రం చెప్పదు. ఎందుకు? అవును. ఎందుకు అంటే కృష్ణుడు ఒకదానికి ప్రతీక, మ్మ్. శివుడు ఒకదానికి ప్రతీక. మ్మ్. అంతేగాని నేను కాలంని దాని నుంచి రిఫరెన్స్ తీసుకోవడానికి లేదు. మ్మ్. సో భరత వర్షే, భరత ఖండే అని చెప్పేసి ఇప్పుడు 5000 సంథింగ్ అలా ఉంటుంది. మ్మ్. సో ఓకే. అది మాత్రమే మన రిఫరెన్స్. ఓకే. గ్రహాల గురించి శాస్త్రాల్లో ఎలా రాసుంది అండ్ సైన్స్లో ఏముంది అండ్ సైన్స్కి శాస్త్రానికి ఎట్లా లింక్ చేస్తారు మీరు? ఇప్పుడు నేను గ్రహాల గురించి చెప్పాలి అంటే అసలు మనోళ్ళు ఎంత మైన్యూట్ లెవెల్లో వర్క్ చేస్తారు అన్నది చెప్పాలి. మ్మ్. ఇప్పుడు మనం టైంనే చూసుకున్నాం అనుకోండి, మనం 1 అవర్ మినిట్స్ సెకండ్స్, మ్మ్. ఇంకంతకన్నా మించిపోతే అది మనకు రాదు, అది మిల్లీ సెకండ్, మైక్రో సెకండ్సే అంటారు. మ్మ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మనకు కంప్లీట్గా పరమాణు రేంజ్ వరకు వెళ్తారు. మ్మ్. 2 పరమాణువులు కలిస్తే ఒక అణువు, మ్మ్. 3 అణువులు కలిస్తే ఒక త్రసరేణువు, 3 త్రసరేణువులు కలిస్తే ఒక త్రుటి అంటాం. ఆ త్రుటి అనేది త్రుటిలో తప్పిన ప్రమాదంలో ఉన్న త్రుటి. మ్మ్. త్రుటిలో అంటే అందుకంటారా? ఆ, ఓకే. ఆ త్రుటి అనేది ప్రజెంట్ ఉన్న సెకండ్స్ ప్రకారం చూస్తే 0.4 మిల్లీ సెకండ్స్. ఓహోహో. మన దృష్టిలో కనుక ఏదన్నా ఒక చిన్న కదలిక మనకు కనపడాలి అంటే మ్మ్. అది 0.4 మిల్లీ సెకండ్స్ కంటే తక్కువ ఉంటే మన కన్ను గుర్తించదు. మ్మ్. అంటే అతి తక్కువ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆ త్రుటి అన్నట్టు. మ్మ్. ఆ త్రుటి నుంచి లఘువు, నిమేష, క్షణం మ్మ్. అట్లా వస్తుంది అన్నట్టు, గడియ ఇట్లా. ఇప్పుడు ఈ పరమాణు అనేది కనుక చూస్తే 1 సెకండ్ని
దాదాపుగా 4,32,000తో డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుందో అంత అంత మైన్యూట్గా వర్క్ చేశారు. అసలు ఇదెందుకు చేశారు అంటే, మనం మన దగ్గర ఉన్నప్పుడు మన బాడీ లోపల ఉన్న ప్రతి సూక్ష్మ కదలిక, ఈ యూనివర్స్లో ఉండే ప్రతి సూక్ష్మ కదలికకి ఎక్కడ రిఫరెన్స్ అవుతుందో చేసుకుంటే అక్కడ పరమాణు రేంజ్లో రిఫరెన్స్ అవుతుంది. సో దానికోసం ఏదేది కనెక్ట్ అవుతుంది అని చూశారు. ఆ కనెక్ట్ అయ్యేదానికి మన వాళ్ళు రాత్రిపూటనే చెక్ చేసుకున్నారు. అందుకే మనది మోస్ట్లీ చంద్రుడిని బట్టి ఉంటుంది. చంద్రుడి మూన్ సైన్స్ అంటాం కదా, అవే మన రాశులు అని చెప్తారు. ఇది ఎందుకు చెప్పిండ్లు అంటే, ఇప్పుడు నేను చిన్నప్పుడు మాకు 7-8 నెలలు మేము బయటనే పడుకునేవాళ్ళం. ఈ బయట పడుకున్నప్పుడు ఏంటంటే, మనం రాత్రిపూట పడుకుంటే కొంచెం లేట్ అయినప్పుడు మా నాన్నమ్మ ఉండి తిట్టేది, అదే గోరుకోయలు వచ్చినాయి ఇంకా పండుకోవరా అని చెప్పేసి. గోరుకోయలు అంటే ఆకాశం లోపల ఒక 3 చుక్కలు వరుసగా వస్తాయి. ఓకే. వరుసగా ఉంటాయి ఆ 3 చుక్కలు. అది ఎప్పుడు వస్తుంది అంటే రాత్రి 9, 8:30, 9 తర్వాత వస్తుంది. ఓకే. సో అది కనపడింది అంటే అర్థం ఏంటంటే నువ్వు జాము అయిపోయింది, నువ్వు పడుకోవాల్సిన టైం అయిపోయింది, ఇంకా నువ్వు పడుకోలేదు అని చెప్పేసి చెప్తారు. పొద్దున్నే తెల్లారే సుక్కొచ్చింది, పొద్దు పొడిచింది అంటారు. పొద్దు అంటే సూర్యుడు కాదు, చుక్క, వేగు చుక్క మొలిచింది అనే సాంగ్ ఉంటుంది. ఆ చుక్కని చూసి పొద్దున తెల్లారింది లేవండి అని చెప్తారు అన్నట్టు. ఇంకొక జామ్ ఉంది తెల్లారడానికి, ఇది వచ్చిన 1 గంటకి సూర్యుడు వస్తాడు. సో మన అబ్జర్వేషన్ అంత కీన్గా ఉన్నది. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నా అంటే, మనోళ్ళు టెలిస్కోప్ లేకుండానే వీళ్ళు ఏదో చెప్పారు అంటే ముందు మనోడెవడో చెప్పుంటాడు కాబట్టే వీళ్ళు ఇవన్నీ చేసి ఉంటారు అని కొంతమంది వాదిస్తారు. మనోళ్ళు చాలా క్లియర్గా రాసుకున్నారు ఎట్లా రాసిండ్లు అని. నక్షత్రాలు అనేటివి మినుగురులాగా ఉంటాయి, మెరుస్తాయి, అంటే బ్లింక్ అవుతూ ఉంటాయి. గ్రహాలు అట్లా ఉండవు. ఇప్పుడు మా నాన్నమ్మ చెప్పింది అని చెప్పింది కదా, గోరుకొయ్యాన, అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. పిల్లల కోడి అని ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. అంటే ఒక చుక్క ఉంటుంది, దాని పక్కన చిన్న 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 నక్షత్రాలు ఉంటాయి. వాటిని చూసి మాకు స్టోరీలు చెప్పేటోళ్ళు. పొద్దున వచ్చినప్పుడు ఇటు పక్కన ఒకటి ఉంటుంది. సో వీటి పొజిషన్స్ మారవు. నక్షత్రాలు అనేటివి చాలా దూరంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అంటే ఇవన్నీ ఎక్కడో ఉంటాయి, చిన్నగా కనిపిస్తాయి కదా, చాలా చిన్న, అంటే ఎక్కడో ఉంటాయి. అవి కూడా ఈ లయంలో తిరుగుతూ ఉంటాయి, కానీ అది తిరిగే టైం అనేది కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అది ఒక 1 డిగ్రీ తిరుగుతుంది. మనం అన్ని రోజులు ఉన్నాం కదా, కొన్ని లక్షల సంవత్సరాలు, అందుకే అది ఫిక్స్డ్గా అక్కడే కనిపిస్తూ ఉంటుంది మనకి. కొంచెం ముందుకు వచ్చిన నక్షత్రాలని ఒక బెల్ట్ లాగా చేశారు, వాటినే మనం ఇప్పుడు జోడియాక్ బెల్ట్ అంటాం, రాశి నక్షత్రాలు. సో మనం తిరిగే ఈ డైరెక్షన్ సేమే, అది అలానే ఉంటుంది. అంటే ఇప్పుడు భూమి ఇలా తిరుగుతుంది కదా, ఇది ఇలా ఉంటుంది. సో మనకు కనిపించే నక్షత్రాలన్నీ కూడా అట్లనే ఉంటాయి, భూమి పైన కింద అవి అక్కడే ఉంటాయి ఆ నక్షత్రాలు. ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒక పొజిషన్లో ఉండవు, ఇవి మూవ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే దగ్గరలో ఉంటాయి. అండ్ 2, ఇవేవి స్వయం ప్రకాశకాలు కావు, కంటిన్యూస్గా మెరుస్తూ ఉంటాయి. బ్లింకింగ్ అనేది ఉండదు. ఏవైతే బ్లింక్ అవ్వకుండా ఉన్నాయో, ఏవైతే పొజిషన్స్ చేంజ్ చేస్తున్నాయో, వాటి నుంచి వచ్చిన ఎనర్జీస్ని మన మైక్రో లెవెల్లో ఉన్న మన పరమాణువులకి కలిపి చూశారు వాళ్ళు. అది మన మీద ఇంపాక్ట్ చూపెడుతున్నాయి కాబట్టి వీటిని గ్రహాలు అన్నారు. గ్రహం అంటే అర్థం ఏంటంటే అనుగ్రహంలో ఉన్న గ్రహం, గ్రహణంలో ఉన్న గ్రహం, విగ్రహంలో ఉన్న గ్రహం, ఇప్పుడు గ్రాహకుడులో ఉన్న గ్రహం, అన్నింటికి సేమే. ఐదర్ యు ఆర్ రిసీవింగ్ ఇట్ కంప్లీట్లీ ఆర్ గివింగ్ ఇట్ కంప్లీట్లీ. ఐదర్ ఇవ్వడమో తీసుకోవడం ఏదైతే ఉంటుందో వాటినే గ్రహాలు అన్నారు. ఈ గ్రహాలని వాటి పొజిషన్లను బట్టి మనోళ్ళు వాటి గమనాలను బట్టి ఈ ఒక్క గ్రహం సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి, మళ్ళీ ఇదే పొజిషన్కి రావడానికి ఎంత టైం పడుతుంది, 2 ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉంటే అది అంత టైం పడుతుంది అన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తోటి చెక్ చేసుకొని ఒకటి రాసుకున్నారు. ఆ రాసుకున్న దాన్ని బట్టే మనకిప్పుడున్న ఈ గ్రహాల పొజిషన్స్, నక్షత్రాలు, మనకు ఈ రాశులు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇప్పుడు దీన్ని గనక మనం చెప్తే జనరల్గా
మనం ఇప్పుడు ఫిజికల్గా చూస్తేనే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపెట్టాను నేను క్లియర్గా. సూర్యుడు తర్వాత బుధుడు, ఓకే బుధుడు తర్వాత వీనస్ శుక్రుడు, ఓకే తర్వాత ఎర్త్ ఉంటుంది, ఓకే దాని తర్వాత మార్స్, దాని తర్వాత జూపిటర్, ఓకే దాని తర్వాత సాటర్న్. ఇంకా ఆ తర్వాత ఉన్నాయి మనకు సంబంధం లేదు, అది ప్లానెట్స్, గ్రహాలు కాదు. అది ప్లానెట్స్లో భూమి కూడా ఉంటుంది, కానీ మన నవగ్రహాల లోపట భూమి ఉండదు. ఎందుకు అంటే మన మీద ప్రభావం చూపెట్టే వాటినే మనం చదువుకుంటాం. కానీ ప్లానెట్స్ అంటే ఏంది, అందులో ఎర్త్ ఉంటుంది. చాలామంది ఏం చెప్తారంటే ప్లానెట్స్ సేము, నవగ్రహాలు సేము, అంటే 9 కాబట్టి నువ్వు సైన్స్కి రిలేట్ చేస్తున్నావు రా భయ్, తప్పు అంటారు. అసలు నీ జోలికి కూడా రాము మేము. అసలు నీ ప్లానెట్స్ వేరు, మా గ్రహాలు వేరు. మన దాంట్లో మన పైన ఎఫెక్ట్ చూపెట్టే సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహుకేతు. రాహుకేతు అనేది ఫిజికల్గా ఉండేటివి కాదు, దే ఆర్ షాడోస్. సూర్యుని చంద్రుని మధ్యలో వచ్చినప్పుడు దాని మధ్యలో వచ్చే ఆ షాడోకి రిప్రజెంటేషన్. అవి కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి వాటిని కూడా గ్రహాలు అన్నారు. దే ఆర్ షాడో ప్లానెట్స్, ఫిజికల్గా ఉండవు అలా. సో ఇలా గ్రహాలని పెట్టుకొని ఈ గ్రహాల మధ్యలో డిస్టెన్స్లు కూడా ఎట్లుంటాయో మీరు చూడండి. ఇప్పుడు సూర్యుని నుంచి బుధుడు ఉన్న దూరం ఉంటుంది కదా, దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. దీని నుంచి దీనికి వీనస్కి 2x ఉంటుంది, ఓకే. దీనికి భూమికి 3x ఉంటుంది, గురుడికి 13x ఉంటుంది, శనికి 21x ఉంటుంది. 21x డిస్టెన్స్లో ఏ డిస్టెన్స్. సో ఇది చెక్ చేసుకుంటూ పోతే మనం ఏంటంటే 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21 ఈ సీక్వెన్స్ని ఫిబోనాకీ సిరీస్ యాక్చువల్గా. సో ఇప్పుడు ఇది 0, 1, 1, 2, 3, 5 అంటే ఇప్పుడు 1కి 1 కలిపితే 2 వస్తుంది, 2కి దాని ముందున్న 1 కలిపితే 3 అవుతుంది. 3 + 2 5, 5 + 3 8, 8 + 5 13, 13 + 8 21. వీటిని విరహంక సంఖ్యలు అంటారు. పింగళుడు రాసిన దాంట్లో ఈవెన్ అష్టాధ్యాయిలో కూడా ఈ సంఖ్యలు వరుస ఇలా అంటే ముందున్న సంఖ్యతో కలుపుకుంటా పోతూ ఉండేదాన్ని విరహంక సంఖ్యలు అంటారు. తర్వాత మన వాళ్ళు వచ్చి ఫిబోనాకీ సిరీస్ అని చెప్పారు అన్నట్టు. ఈ ఫిబోనాకీ సిరీస్కున్న గొప్పతనం ఏంటంటే గోల్డెన్ రేషియో అంటారు. అంటే ప్రతి ముందు నంబర్తో కనుక మనం డివైడ్ చేస్తే 1.618 వస్తుంది. దాన్ని మనోళ్ళు స్వర్ణ నిష్పత్తి అన్నారు, దాన్ని ఇంగ్లీష్లో గోల్డెన్ రేషియో అని రాసుకున్నారు వాళ్ళు. సో ఈ గోల్డెన్ రేషియోలోనే ది హోల్ కాస్మిక్ ఉంటుంది. కాస్మిక్ వైబ్రేషన్స్ కానీ ఈవెన్ మన ఏమంటారు, ఇప్పుడు ఒక లోటస్ ఉంటుంది కదా, ఆ లోటస్ ఎలా ఉంటుంది అని, ఈవెన్ పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుందా, దాంట్లో ఉండే చుక్కలు అంటే దాంట్లో ఉండే సీడ్స్ ఎలా అమరికి ఉంటుంది, ఈవెన్ మన నెమలి ఉంటుంది కదా, ఆ నెమలిలో ఉన్న ఆ కన్నుల అది కూడా ఎగ్జాక్ట్గా అదే ఫిబోనాకీ సిరీస్లో ఉన్న గోల్డెన్ రేషియో లాగానే ఉంటుంది. సో వాటికి ఎలా కనెక్టెడ్ ఒకదానికొకటి అని. సో ఈ గోల్డెన్ రేషియోలో ఉంటుంది. అండ్ వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్లు అన్నింటిని మనం ఎల్సిఎం తీస్తే 4.32 వస్తుంది. ఈ 4.32 ఇంటూ ఏదైతే మనం అన్నింటినీ కలిపి ఒక మైక్రో లెవెల్లో రావడానికి ఇంతకుముందు పరమాణు అన్నప్పుడు కూడా నేను ఒకటి చెప్పాను కదా 4,32,000, అది వీటి కామన్ ఎల్సిఎం 4.32. ఓంకారం కాస్మిక్లో వచ్చే శబ్దం చేసే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఈవెన్ ద కాస్మిక్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుంది ఇట్ సెల్ఫ్ ఇస్ 432 హెడ్స్. 432 ఇదంతా ఎవరు రాసిండ్రు మరి? ఫస్ట్ శాస్త్రమే కదా. మరి అన్నీ ఎట్లా మ్యాచ్ అవుతున్నాయి అంటే అప్పుడు సైన్స్ కంటే వీళ్ళు అడ్వాన్స్డ్గా ఉన్నట్ట లేనట్ట? సరే ఇప్పుడు నేను చెప్తా. అసలు ముందు మనం ఇంతకుముందు భూమధ్య రేఖ అనుకున్నప్పుడు పైన 23.44 డిగ్రీస్లో ఉన్నది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని రాసుకున్నారు. కర్కాటక రేఖ అని మనం చేసినాం. కర్కాటకం అంటే ఏంటి? క్రాబ్. వాళ్ళు చెప్పిన క్యాన్సర్ ఏంటి? అదే క్రాబ్. మరి నువ్వెందుకు రాసుకున్నావు? అవును.
కదా. అసలు ఎవల్యూషన్, హ్యూమన్ ఎవల్యూషన్ అన్నప్పుడు కూడా రామాపిథికస్ అనే కదా మనం చదివింది. రామాపిథికస్ అదే కోతి నుంచి మనిషి వచ్చారు, ద ఫస్ట్ హ్యూమన్ అన్నప్పుడు మీరు చదివింది ఏమైనా పేర్లు ఉండేనా? అంటే హోమోసేపియన్స్ టైంలో ఉన్న వాళ్ళకు ఒక పేర్లు పెట్టున్నారు కదా, రామాపిథికస్. రామ ఎందుకండి? దాని బ్రాకెట్లో శివాస్ పిథికస్ అని రాశారు ఎందుకు? అన్ని మన శాస్త్రాల నుంచి తీసుకున్నాయే కదా. సో అలా ఇప్పుడు ఇది కాదు అంటే అంటే నేను చెప్పిన వీడియోస్లో అన్నీ చూసుకుంటే ఎప్పుడెప్పుడూ ఉన్న శాసనాలు, సంస్కృత భాషలు అవన్నీ కూడా నేను ప్రూఫ్స్తో సహా చూపెట్టాను ప్రతిదీ. అంటే ఎప్పుడెప్పుడు ఏ ఆధారం దొరికింది అని. సో కానీ క్రెడిట్ మనం వేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నింటి గురించి చెప్పినాం అనుకో, లాస్ట్కి వచ్చి వాళ్ళు ఏమంటారంటే మరి ఇవన్నీ చేసి మీరేం చేశారు, ఎందుకు కనిపెట్టలేదు, టెక్నాలజీ అంత ఎందుకు కనిపెట్టలేదు అని చెప్తారు. ఎందుకు కనిపెట్టలేదు అన్న దానికి కూడా అసలు మన దేశం మీద జరిగిన దాడులు ఎంత పోయింది. కేవలం 1765 నుంచి 1945 మధ్యలో ఆన్ ది రికార్డ్ వాళ్ళు ఎంత డబ్బు యాజ్ ఎ ట్యాక్స్గా కలెక్ట్ చేసిన దానికి ప్రూఫ్స్తో సహా ఉన్నది. ఓకే, అది కూడా నేను చూపెట్టాను. అది 45 ట్రిలియన్స్ ఉంది. అంటే ప్రజెంట్ డే బ్రిటిష్ గవర్నమెంట్ అంటే ఈరోజు బ్రిటన్ కనుక దాని జీడిపి చూసుకుంటే 15 times ఎక్కువ. అది ఆ పర్టికులర్ పీరియడ్లో ట్యాక్స్ కలెక్ట్ చేసిన ఏమో ఉంటుంది. దానికి ముందు మీరు చూసుకుంటే ఎవడు ఆడున్నాడు కదా 17 సార్లు దండయాత్ర చేసిన గజనీ మొహమ్మద్, వాడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే తైమూర్ గాడు, ఇంకా అసలు అంటే నేను గాడు అంటున్నా అని చెప్పేసి మీరేం అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళందరూ ఎంత దారుణాలు చేసిందంటే అసలు మన అన్ని తగలబెట్టేస్తే అది ఆరిపోవడానికి 300 రోజులు. ఈవెన్ ఢిల్లీలో వాళ్ళు తగలబెడితే 15 రోజులు ఆ మంటలు, రక్తం రోడ్ల మీద పారుకుంటూ ఉన్నది. తక్షశిల 300 రోజులు ఢిల్లీలో చెప్తున్నాను, 1700 సంవత్సరంలో ఆ టైంలో. సో అసలు ఒక్కటి కాదు, వాళ్ళు తీసుకుపోయిన సంపద అసలు రాబర్ట్ క్లైవ్ గాడు ఆల్మోస్ట్ 900 షిప్పులు, ఒక్కొక్కటి ఎన్ని టన్నులు మోస్తుంది అన్నది ఇంకా అది. అన్ని షిప్పులలో గోల్డ్లు, వజ్రాలు, అసలు 6000 ఏనుగులలో తీసుకెళ్ళి 6000 ఏనుగుల లోపల 26,000 గుర్రాల నిండా అన్ని మణులు, మాణిక్యాలు అవన్నీ తీసుకుపోయిన తర్వాత వచ్చిన బ్రిటిష్ వాడు తీసుకున్న ట్యాక్స్ రికార్డెడ్ ఏదైతే ఉన్నదో అదే 45 ట్రిలియన్. అంటే అంత సంపదను దోచుకొని పోయి ఒకడిని కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ పీకేసి రేస్లో నిలబెట్టి పరిగెత్తరా అంటే అయినా పరిగెత్తట్లేదా? ఇప్పుడు 5th పొజిషన్కి ఎట్లా వచ్చింది? 5th or 3rd ఎకానమీలో, జీడిపిలో 6th కదా, 5th. సో ఎలా నిలబడ్డాం కదా. సో అన్నీ చేసినా ఇంకా ఉన్నాం కదా. శాస్త్రాలన్నీ తీసుకెళ్ళి ఆచారాలను వదిలేసి మూఢనమ్మకం అని చెప్పింది. అసలు ఇంకా అందులో అంత డీప్గా వెళ్తే మనం తర్వాత చాలా వీడియోస్ చేస్తే ఒక్కొక్క టాపిక్ని తీసుకొని చేద్దాం. అంటే బ్రాడ్గా అంటే నేను కూడా చూడండి, ఇప్పుడు మీరు గ్రహాల గురించి అడిగితే నేను గోరీ మహమ్మద్ దగ్గరికి వెళ్ళాను నేను. సో ఇది అసలు వాస్ట్ సబ్జెక్ట్ అండి. సో దీన్ని మనం అంటే ఒక ఎపిసోడ్లో చేయడానికి అయితే అవ్వదు. కానీ ఇప్పుడు గ్రహాల దగ్గరికి వెళ్దాం మళ్ళీ బ్యాక్. గ్రహాల గమనాలు చాలా పెద్దది. ఇప్పుడు దానికి ఆ జోడియాక్ బెల్ట్ ఏంది అంటే అసలు దాన్ని అట్లనే ఎందుకు 27 స్టార్స్ అని చెప్పుకున్నాం, అట్లా అది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్. కానీ ఇప్పుడు ఇంత పెద్దది మనం ఒకటేసారి ఇందులోనే అంటే అది అవ్వదు. అర్ధరాత్రి ఎందుకు స్టార్ట్ అవుతుంది అన్నది ఇంగ్లీష్ వాడికి కూడా తెలియదు. వాని ప్రకారం వాడు ఎక్కడో పైన ఉంటాడు. మనం ఎగ్జాక్ట్గా భూమధ్యరేఖ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉజ్జయిని మహాకాల్ ఉంటుంది. అక్కడి నుండి కూర్చొనే రాసిండు ఆయన వరాహ. ఆ పేరులోనే ఉంది కదా కాలం. అదే ఈవెన్ కాల కాల మహాకాల కాల రూప నమోస్తుతే, ఏవైతే ఇవి స్తోత్రాలు, పద్యాలు ఇవన్నీ ఉన్నాయో దాంట్లలోనే మొత్తం అన్నీ ఉన్నాయి కదా. అసలు అందులోనే ఉంది మొత్తం సైన్స్ అంతా ఉంది అందులో. మొత్తం సైన్స్ ఉంటుంది. సైన్స్కి అందనివి చాలా ఉన్నాయి. అదే సైన్స్కి అందనివి అంటే ఇప్పుడు నేను అదే చెప్తాను. నేను మనం అనుకున్నట్టుగా
స్కిన్ అనేది స్పర్శకి అంటే జ్ఞానేంద్రియాల లోపల స్కిన్ ఒకటి అని చెప్పారు. ఇప్పుడు నేను అదే స్కిన్ అని అడుగుతాను, నేను నొప్పి నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని. ఇప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చినప్పుడు స్కిన్ ఫీల్ అవ్వదు కదా, మరి అది కూడా స్పర్శే కదా. అవును. ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు దూరమైన అనుకో, నొప్పి బాధ అవును. అవును. అది కూడా గుండె లోపల వస్తుంది, మరి అది స్కిన్ ఎట్లా ఫీల్ అవుతుంది? ఆ, దీనికి సైంటిఫిక్గా ఏం లేదు. అవును. ఇప్పుడు నేను మనస్సు అని చెప్తానండి. మనస్సు అనేదానికి ఇంగ్లీష్లో ఒక పదం చెప్పండి, మీకు తెలిసింది ఏదైనా ర్యాండమ్గా. సోల్ అంటారు. ఆత్మ, సోల్ అంటే ఆ, మనస్సు. మనసు ఏమంటారు? ఆ, సరే ఇప్పుడు మీ మనసులో ఏం నడుస్తుంది అని నేను అడిగిన, ఆ, మీరు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే వాట్స్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్, ఇన్ మైండ్. ఓకే. వాట్స్ రన్నింగ్ ఇన్ యువర్ హార్ట్ అని అన్నారు. అన్నారు. అవును. వాట్స్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ Mind. అంటే మనసు అంటే మైండ్ అని చెప్పాను. ఆ, మనసు అంతా నువ్వే అని చెప్పాను అనుకోండి, ఆ, యు ఆర్ ఇన్ మై హార్ట్ యా, అని చెప్తాం. ఆ, మరి మనసు అంటే హార్టా మైండా? అవును. సైన్స్కి దొరకదు, మనకు తెలుసు, శాస్త్రానికి తెలుసు వాట్ ఈజ్ మనస్సు. మ్మ్. ఇట్స్ బియాండ్ సైన్స్. అందుకే నేను చెప్పేది, సైన్స్ ప్రూవ్ చేయాలంటే మనసు ఎక్కడున్నదో చెప్పం మనం. ఇప్పుడు వాళ్ళు అన్నీ చెప్తా ఉంటారు మనకు, దీన్ని ప్రూవ్ చేయి దీన్ని ప్రూవ్ చేయని. గ్రావిటీని ఎక్కడి నుంచి ప్రూవ్ చేస్తారు? మ్మ్. మరి గ్రావిటీ ఉందా లేదా? మ్మ్. ఇప్పుడు ఈ గ్రావిటీ అన్నది మనం ఏదైతే చెప్పుకున్నామో గురుత్వాకర్షణ శక్తి అని చెప్తాం మనం, అవును కదా. మ్మ్. ఈ గురుత్వ ఆకర్షణ శక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గురుగ్రహం నుంచి వచ్చింది. మ్మ్. గురుగ్రహానికి బేసికల్గా హై అట్రాక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మ్మ్. సో అది మన భూమికి కానీ ప్రతిదానికి కూడా ఇట్స్ కాస్మిక్ షీల్డ్ అని చెప్తారు. ఎట్లాంటి ఉల్కలు ఏ వచ్చినా సరే అది అట్రాక్ట్ చేసుకొని దాని లోపల కలిపేసుకుంటుంది, అది మన దాకా రానియదు. మ్మ్. ఇది చెప్తే నువ్వు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్తారు. మరి నాసా కూడా బ్యారీ సెంటర్ అని చెప్పింది. మ్మ్. సో దీని గురించి నేను చాలా క్లియర్గా ఒక ఎక్స్క్లూజివ్గా వీడియో కూడా చేసి ఉండే. మ్మ్. సూర్యుడు సెంటర్లో ఉంటాడు, సూర్యుని చుట్టూ మిగతా అన్ని తిరుగుతూ ఉంటుంది, సూర్యుడు మూవ్ అవుతూ ఉంటాడు, ఇవి మూవ్ అవుతూ ఉంటాయి కదా. మ్మ్. కానీ జనరల్గా గురుగ్రహం మాత్రం అన్నింటికీ సెంటర్ ఏంటి అంటే సూర్యుడి సెంటరే. మ్మ్. గురుగ్రహానికి మాత్రం సూర్యుడి సెంటర్ కాదు. మ్మ్. దీన్ని దాని బరువుతోటి ఇలా లాగుతుంది. ఇప్పుడు ఎవరైనా మనం చుట్టూ తిరుగుతున్నప్పుడు, మనం తిప్పుతున్నప్పుడు దాని బరువు ఎక్కువ ఉంది అనుకోండి, మనం కూడా ఒక అడుగు అటు ఇటు వేస్తూ ఉంటాం కదా. మ్మ్. అలా సూర్యుడిని కూడా అటు ఇటు కదుపుతూ ఉంటాడు ఆయన. ఓకే. సో ఇప్పుడు సూర్యుడి సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాకుండా సూర్యుడి రేడియస్ కన్నా 1.07 టైమ్స్ బయటకు వచ్చి అక్కడ ఉంటుంది సెంటర్. మ్మ్. ఆ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆయన. మ్మ్. అంటే సూర్యున్నే కదిపిన ఆయనకి అదే. భూమి మధ్యలో ఎక్కడో 3వ పొజిషన్లో ఉన్నది. మ్మ్. దాని నుంచి అక్కడున్న సూర్యున్నే ఊపుతూ ఉంటాడు ఆయన. మ్మ్. మరి ఇప్పుడు నా శాస్త్రం చాలా క్లియర్గా చెప్పింది కదా, మ్మ్. గురువు గురుగ్రహం. ఇప్పుడు మన ఇయర్స్ లోపల సెన్సార్స్ ఉంటాయి. మ్మ్. మనం నిల్చున్నప్పుడు మన కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, కూర్చున్నప్పుడు మన కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, పడుకున్నప్పుడు కాన్షియస్నెస్ ఎలా ఉంటుందని. మన బ్రెయిన్కి మనం పడుకున్నామా కూర్చున్నామా నిల్చున్నామా అన్నది ఏది చెప్తుంది? ఈ గ్రావిటీ సెన్సార్స్ చెప్తాయి. ఇప్పుడు మన శాస్త్రం ఏం క్లియర్గా చెప్తుందంటే అది గ్రావిటీ నుంచి నువ్వు నీ బ్రెయిన్కి పంపించే సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి దాని లోపల ఉండే మెమరీ పవర్ని క్రియేట్ చేస్తుంది. రెండు సైన్స్ ప్రకారం ఏంటంటే మనకు కొన్ని వేవ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సడన్గా మీరు నా మీదకి ఏదైనా త్రో చేశారనుకోండి, నేను దాన్ని క్యాచ్ చేయాలా, నేను తప్పించుకోవాలా, లేదంటే ఇంకేదన్నా అన్నది నా బ్రెయిన్ నాకు ఒక కైండ్ ఆఫ్ సిగ్నల్స్ని పంపిస్తుంది. మ్మ్. ఆ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో గామా వేవ్స్ అంటారు. మ్మ్. అవి ఆల్మోస్ట్ కొంచెం హై లెవెల్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. సో నేను ఏదైనా ఒకటి ఇప్పుడు క్రియేటివ్గా ఆలోచించి ఒక బొమ్మ గీయాలి, ఒక కవిత రాయాలి, ఒక పాటకు ట్యూన్ కట్టాలి అనుకుంటే బీటా వేవ్స్ ఉంటాయి. మ్మ్. ఐ నీడ్ టు మేక్ లిటిల్ బిట్ లెస్ ఫ్రీక్వెన్సీ ఇన్ మై న్యూరాన్స్ అన్నట్టు. ఇంకా కొంచెం మెడిటేషన్ చేసి నేను కొంచెం పీస్ఫుల్నెస్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలనుకుంటే ఆల్ఫా తీటా ఇట్లా ఉంటాయి. ఇంతకన్నా తక్కువ రేంజ్కి వెళ్ళాలి, అప్పుడు బ్రెయిన్ తనంతట తానే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. మ్మ్. నువ్వు ఎంత పీస్ఫుల్ మైండ్నెస్కి వెళ్ళిపోతే అక్కడ ఆ ఫ్రీక్వెన్సీస్లో
బ్రెయిన్ నేర్చుకుంటూ ఉంటుంది, రిపేర్ అవుతూ ఉంటుంది, గెయిన్ అవుతూ ఉంటుంది, మనం గ్రో అవుతూ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్కి మ్యాచ్ అయ్యే వేవ్సే గురుగ్రహం నుంచి వచ్చింది. అందుకే గురుడు జ్ఞానకారకుడు అని చెప్తారు. గురువు అనే పదం కూడా అక్కడి నుంచి వచ్చింది. నీకు జ్ఞానాన్ని ప్రసాదించడం, అజ్ఞానం నుంచి జ్ఞానం లోపలికి, అదే చీకటి నుంచి వెలుతురు లోపలికి పంపించేవాడే గురువు. మరి ఇప్పుడు అక్కడి శాస్త్రాలు నుంచి. చాలా మంది అంటే తక్కువ చదువుతారు, బుక్స్ లో చెప్పిందే అందరూ నేర్చుకుంటూ ఉన్నారు. అవును. ఇప్పుడు శాస్త్రాలని ఇప్పుడు మీరు ఇంత డెప్త్ గా శాస్త్రాలు చెప్తూ ఉన్నారు. ఇంకా ముందు ముందు ఏం కావాలి శాస్త్రాల గురించి ఎవరికి ఏం తెలియకపోతే? ఎవరు ఇప్పుడు శాస్త్రాలు చదువుతూ ఉన్నారు? ఎంత పర్సెంటేజ్ చదువుతూ ఉన్నారు? యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఇది ప్రశ్నించకపోవడం వల్లనే వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో నేను చెప్తున్నాను అని, నేను చెప్పడానికి నాకు ఉన్న అర్హత ఏమై ఉండొచ్చండి? మీరు నేనేమను చదువుకున్నారు దాని లేదు, గురించి, నేను తెలుసుకున్నారు. తెలుసుకోలేదు. మ్మ్. నేను ప్రశ్నించా, మ్మ్. నేను ప్రశ్న వేసుకున్నా, ఓకే. దాని గురించి శోధించా. ఓకే. శోధించినప్పుడు దొరికిన సమాధానాలే ఇవి. మ్మ్. ప్రశ్న వేయకపోవడం ధర్మానికి విరుద్ధం. అసలు సనాతన ధర్మం అంటేనే ఏంటంటే నువ్వు ప్రశ్నించడాన్నే ఎంకరేజ్ చేసే ధర్మం ఇది. మ్మ్. ప్రశ్నించడం అంటే ఇప్పుడు శాస్త్రాలని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా మీరు ఇప్పుడు అదే. ఈ అయితే Gen Z ఇప్పుడు kids ని నేను ప్రతిసారి చెప్పేటప్పుడు ఒకటైతే చెప్తా. శబ్దం గురించి చెప్పినప్పుడు ధ్వని వేరు, శబ్దం వేరు, స్పర్శ వేరు, దాని నుంచి వచ్చిన అనుభూతి వేరు, రూపం వేరు, స్వరూపం వేరు. అట్లానే ప్రశ్న వేరు, మనం అడిగే ప్రశ్న వేరు, నిన్ను నువ్వు అడుక్కోవాల్సిన ప్రశ్న అది వేరు. దాన్ని పృచ్ఛకత్వం అంటారు. ఈ పృచ్ఛకత్వం అనేది ఏంటి అంటే ప్రోగ్రెసివ్ వేలో ఉంటుంది. నేను ఇది ఇట్లయితే అట్లెందుకు కాదు అనేది నీకు నువ్వు వేసుకునే ప్రశ్న. ఇదే ఎందుకు చెప్పు అంటే అది ప్రశ్న. ఎవడో చెప్తే వినాలని కాదు, మనకు మనం కూడా తెలుసుకోవాలి. అసలు వరాహమిహిరుడు అసలు ఎందుకు రాసుకుంటాడు అంత పెద్ద శాస్త్రాన్ని? ఆయన ఎవరినో ఒకరిని ప్రశ్నించే ఉంటాడు కదా. ఆఖరికి అవసరమైతే అక్కడ ఉన్న గ్రహాన్నే ప్రశ్నిస్తాడు, నువ్వు ఎందుకున్నావు ఇక్కడ అని చెప్పేసి. ఆయన అది అడగకపోతే ఆయన ఎందుకున్నాడు ఆయన చెప్పడు కదా. ఆయన చెప్పిండు అని కాదు, ఈయన తెలుసుకోవడానికి ఈయనకున్న ప్రశ్న అక్కడ దాకా వెళ్ళింది ఆయనకి. ఈ ప్రశ్నలే ఇప్పుడు మనం ఒక వస్తువు ఉంది, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, దాని వెనకాల ప్రింట్ చేస్తాం, దాంట్లో ఉన్న క్యాలరీస్ ఏంటి ఇదేంటి అని. ఇప్పుడు అలా ఉన్న ప్రతి ప్రోడక్ట్కి ఒక్కొక్క బ్యాచ్ నెంబర్స్ తోటి ఇంకో టెస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు, దీంట్లో ఉన్న పారామీటర్స్ ఏంటి అని. దాని నెక్స్ట్ లాట్ కూడా ఇంకోటి ఉంటుంది, ఈ పారామీటర్స్ ఆ పారామీటర్స్ సేమ్ ఉండవు, ప్రోడక్ట్ సేమే, పారామీటర్స్ మారిపోతాయి. ఎందుకంటే అక్కడున్న మెషిన్, దాని టెంపరేచర్ కావచ్చు, ఆల్రెడీ వర్క్ చేసిన వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వన్ ఫోకస్ లెవెల్ కావచ్చు, లేదంటే ఇంకేదన్నా టైం కావచ్చు. అట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా అది మారడానికి. ఇప్పుడు మనం పుట్టినప్పుడు కూడా మన బాడీ లోపల ఒక ఆర్గాన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. మనం ఒరిజినల్గా అంటే ఒక సూక్ష్మ కణ రూపంలో ఉన్నప్పటి నుంచి ఒక దేహంలాగా తయారయ్యేలోపు చాలా టైం పడుతుంది. ఈ చాలా టైంలో మన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతలు మారుతాయి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతాయి, ఎస్పెషల్లీ పరమాణు రేంజ్లో ఉన్న కాస్మిక్ లెవెల్ ఫ్రీక్వెన్సీస్ చాలా మారుతాయి. ఇప్పుడు అందుకే కదా పుట్టగానే పిల్ల అంటే ఎవరైనా కానీ కొంచెం పేల్గా ఉన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా యూవీ రేస్లో పెడతారు కదా. మరి యూవీ రేస్ ఏంటవి? అతి నీలలోహిత కిరణాలు లాంటి అల్ట్రావైలెట్. అది మనం డైరెక్ట్గా చూడడానికి కూడా కరెక్ట్ కాదని చెప్తాం, మరి ఎందుకు పెడుతున్నాం అక్కడ అంటే కాస్మిక్లో నుంచి వచ్చింది కూడా యూవీ రేస్ అట్లాంటివే కదా, ఆ కాస్మిక్ ఎనర్జీయే కదా. అందులో పెడితే ఏదైతే కణం డెవలప్ అవ్వాలో, ఇంకేదైతే కంప్లీట్గా అవ్వాలో అది అయిపోతుంది. అది నువ్వు నార్మల్గా పెట్టిన దానికన్నా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే అది లోపట గర్భస్థం లోపటనే రావాలి. అది నీ ఉదరం ఇవన్నీ కూడా ఆ ఫిల్టర్ అయిపోయి లోపటికి ఆ యూవీ ఆ రేంజ్లోనే పంపిస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు అది లేకుండా ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి పెడతారు కదా.
ఇప్పుడు మన శాస్త్రం చెప్పేది కూడా అదే. మ్మ్. నీకెక్కడో ఉన్నవన్నీ కూడా చాలా మైక్రో లెవెల్‌లో ఉన్నాయి. నీ లోపట ఇంపాక్ట్ చూపెడుతున్నాయి. అది నీ జెనెటికల్‌గానే కొన్ని ప్రింట్స్ ఏస్తున్నాయి. మ్మ్. మన డీఎన్ఏలో గాని, జీన్స్‌లో గావచ్చు, మన లోపటున్న ప్రతి అమెరికా లోపట ఉండే దాంట్లో వస్తది. మన బాడీ అంతా మోర్ దాన్ 70% వాటరే. మ్మ్. దానికి ఫ్లో ఉంటది. ఇప్పుడు మన బ్లడ్ ఉంది. బ్లడ్‌కి ఫ్లో ఉంటది. ఉత్తర దిక్కున మనం పడుకోవద్దు అని చెప్తారు. మ్మ్. ఎందుకు పడుకోవద్దు అంటారంటే బ్లడ్‌లో ఐరన్ ఉంటది. ఇదంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్మ్. నువ్వు ఉత్తరం వైపు ఉన్నప్పుడు ఏమైపోతుంది, నీ బ్లడ్లో ఉన్న ఐరన్ అనేది మ్యాగ్నెటిక్ ఇంపాక్ట్ వల్ల కొంచెం ఫ్లో పెరుగుతుంది. మ్మ్. ఫ్లో ఎటువైపు పెరుగుతుంది, ఉత్తరం వైపే పెరుగుతుంది. మ్మ్. అప్పుడు ఏమవుతుంది, నీకు బ్రెయిన్ సైడ్ వెళ్ళే ఆ హీటింగ్ అనేది పెరుగుతుంది. నువ్వు నిద్రపోవాలనుకున్నప్పుడు సర్క్యులేషన్ పెరిగిందనుకోండి, నిద్ర వస్తుందా? రాదు. ఇన్ కేసు వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు ఆ ఫ్లో అనేది నీ కంట్రోల్ దాటి ఎక్కువైపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్మ్. కాబట్టి అటు పడుకోవద్దు అని చెప్తారు. మ్మ్. సో అట్లా అంటే నీ బ్లడ్లో ఉన్న ప్రతి లిక్విడ్, దాంట్లో ఉండే చాలా లింపోసైట్స్, అంటే మనం ఇప్పుడు వైటల్స్ చెక్ చేసుకుంటాం కదా, మ్మ్. అవి ఎలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు దాన్ని బట్టి మేబీ నీకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు. థైరాయిడ్ పెరిగితే ఇలా, క్రియాటిన్ పెరిగితే ఇలా అని చెప్పినప్పుడు ఎలా అయితే చెప్తున్నారో, ఇప్పుడు అలానే నా శాస్త్రం కూడా చెప్పింది. మ్మ్. నువ్వు పుట్టినప్పుడే నువ్వు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లాట్ లాగా బయటకు వస్తావు. నీ ప్రాపర్టీస్ కాస్మిక్ దాని ప్రకారం నీ జెనెటికల్గా నీకు ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు చాలా వేల మందిని చాలా వేల సార్లు అబ్జర్వ్ చేసి వాళ్ళ లోపల ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఎట్లున్నాయి అన్నది అందులో రాసుకున్నారు వాళ్ళు. మ్మ్. దాన్నే సాముద్రిక శాస్త్రం, మనం జ్యోతిష్యం ఇలా చెప్తుంటాం అన్నట్టు. ఇప్పుడు సైన్స్ చదువుకొని బాగానే మనం అందరము అంటే లైఫ్లో లీడ్ చేస్తూ ఉన్నాగా, శాస్త్రం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు శాస్త్రం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, ఇప్పుడు నేను యాజ్ ఎ స్టార్టప్ మెంటర్గా ఇప్పుడు ప్రజెంట్ ఒక రిటైల్ స్టోర్కి సంబంధించి మేము కొన్ని టెక్నిక్స్ చెప్తాం. అదేంటి అంటే ప్రజెంట్ లేటెస్ట్ టెక్నాలజీ లోపల ఓడోమెట్రీ అని ఉంటుంది. ఓడోమెట్రీ అంటే ఏంటంటే వీడియోమెట్రిక్స్ అదే రిటైల్ వీడియో అనలిటిక్స్ అని చెప్తాం. సో ఇప్పుడు ఒక షాప్లో మనం ఎంటర్ అవుతాం. ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాడా రైట్ సైడ్ వెళ్తున్నాడా అనేది అబ్జర్వ్ చేయమని చెప్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళందరి బ్రెయిన్లు ఎలా పనిచేస్తున్నాయి, రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళ బ్రెయిన్లన్నీ ఎలా పనిచేస్తున్నాయి చెక్ చేయమని చెప్తాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఏ ప్రోడక్ట్ని ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో, రైట్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఏ ప్రోడక్ట్ని ఎక్కువ పర్చేస్ చేయమన్నారని చెప్తున్నాం. హీట్ మ్యాప్ అని ఉంటుంది. ఆ స్టోర్లో ఎక్కడికి జనాలు ఎక్కువ సార్లు వచ్చి ఆగుతున్నారు, అది కేవలం అక్కడ ఉన్న ప్రోడక్ట్ వల్లనా లేదంటే ఆ ప్లేసే ఆ ఎనర్జీని కలిగి ఉందా, ఆ ప్లేస్లో ఉన్న ప్రోడక్ట్ని తీసి చేంజ్ చేసి వేరే పెట్టి చూడండి అప్పుడు దాని సేల్స్ ఎలా ఉంది. సో ఇలా అన్ని మల్టిపుల్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ చేసి వచ్చిన పర్సన్ హ్యాపీ మూడ్లో ఉన్నాడా, సాడ్ మూడ్లో ఉన్నాడా, హర్రీగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు, ఆ మూడ్ అనలిటిక్స్ కూడా అందులో ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు నీ సేల్స్ అసిస్టెంట్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ పర్చేస్ బయింగ్ పవర్ ఎలా ఉంది. ఇంకోటి ఫ్రాగ్రెన్స్, స్టోర్లో ఏ ఫ్రాగ్రెన్స్ పెట్టినప్పుడు ఎవరు ఎలా పర్చేస్ చేస్తున్నారు. వెనిలా ఎసెన్స్, మెన్స్ బై పవర్ విల్ బీ ఇంక్రీస్డ్. చాక్లెట్, ఉమెన్ బయింగ్ పవర్ విల్ బీ ఇంక్రీస్డ్. లెమనేడ్, పీపుల్ విల్ ఫీల్ బాసిజం. రోజ్, పీపుల్ కెనాట్ సే నో. సో ఇట్లా మల్టిపుల్ ఫ్రాగ్రెన్స్ స్టడీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మనిషి ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాళ్ళ ఫేస్ని చూసి, మూడ్ని, వాళ్ళ స్టెప్స్ అంటే యాటిట్యూడ్ని చూసి, వాళ్ళ బయింగ్ బిహేవియర్ని, ఏ కలర్ వైపు ఎక్కువ వెళ్తున్నారు అన్నది కలర్ సైకాలజీ, అదే క్రోమాలజీ అని చెప్తారు. ఇట్లా అన్నింటినీ స్టడీ చేయమని చెప్తున్నది. నా శాస్త్రంలో ఇది ఎప్పుడో రాసి ఉంది. యాక్యురసీ ఎంత అన్నది మీరు ఒకసారి ఆ సాముద్రిక శాస్త్రంని చూసిన తర్వాత చెప్పండి. శాస్త్రం ఎప్పుడో రాసున్న దాన్ని పట్టుకొని నువ్వు మళ్ళా పోయి అదే రాసుకొని లాస్ట్కి వచ్చి ఇది నా శాస్త్రం చెప్పింది కావాలంటే ఈ శ్లోకంలో ఉందంటే క్రెడిట్ తీసుకుంటాను నువ్వు అంటారు. నువ్వు చదవకపోగా అది ఆల్రెడీ ఉన్నదిరా భయ్య అని చెప్తే నువ్వు నమ్మవు. నాకు సైంటిఫిక్ ఎవిడెన్సే కావాలంటావు. ఇప్పుడు శాస్త్రాలు ఎందుకు చదవాలి అంటే, ఏదైతే ఓడోమెట్రీ అని నువ్వు చదువుతున్నావో
మనుషుల సైకాలజీ అని చదువుతున్నావో, మనుషుల బాడీలో ఉన్న పుట్టుమచ్చలతో సహా ఎలా ఉంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది చెప్పిన శాస్త్రాన్ని నువ్వు తప్పు అని చెప్పడానికి నీ దగ్గర ఆధారాలు ఏంటి అని చెప్తే ఎవడో ఒక దొంగ జ్యోతిష్కుని పట్టుకుంటారు. ఇప్పుడు మనకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాంగ్ ట్రీట్మెంట్ అయిందనుకోండి, అవ్వట్లేదా మార్కెట్లో? బోలెడు అవుతున్నాయి కదా. మరి మెడిసిన్ అంత తప్పు అని ఎందుకు అనట్లేదు మీరు? అవును అన్నారు. ఎందుకు అనట్లేరు? ఇప్పుడు ఒక డాక్టర్ అనవసరంగా సర్జరీ చేస్తే మీరు అసలు ఈ మొత్తం సైన్సే తప్పు అని ఎందుకు అనట్లేరు? అంటే సైన్సే కదా మనం చదువుకున్నది, ఇంకా సైన్స్కి మించి ఇంకేం లేదు అని అనుకుంటున్నారు కదా. కరెక్టే, మరి అది సైన్సే కరెక్టే, కానీ మరి ఇప్పుడు డాక్టర్ తప్పు చేసిండు కదా, అవును. మరి వాడు చదువుకున్న చదువు తప్పు కదా, మరి ఎందుకు డాక్టర్ అని అన్నారు? అది ఎందుకు సైన్స్నే అన్నారు, డాక్టర్నే అంటారు? మన దగ్గర కూడా తెలిసి తెలియక అసలు ముందు నీకు తెలియాలి శాస్త్రం ఏంటి అని. నీకు తెలియక ఒక దగ్గరికి పోయి వాడిని అడిగి వాడు తప్పు చెప్తే శాస్త్రం తప్పు అని చెప్తే తప్పు కదా. సో రెండు ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడికి రావాలి, ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చిన. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చినప్పుడు నాకు లెఫ్ట్ తీసుకోమని చెప్పింది. నేను లెఫ్ట్ తీసుకుందాం అనుకుంటే అక్కడ పెద్ద లారీ ఓడి ఆపిండు. మరి నాకు గూగుల్ చెప్పలేదే. నేనేం చేసినా సరే ఇక్కడ వెళ్ళట్లేదు కదా అని ముందుకు వచ్చి మళ్ళీ లెఫ్ట్ తీసుకోమని చెప్పింది. అక్కడ లెఫ్ట్ తీసుకున్నా, సడన్గా ఒక బైక్ కూడా వచ్చిండు ఇట్లా. మరి నాకు గూగుల్ చెప్పలేదే, అది గూగుల్ చెప్పలేదు కదా, అవేం చెప్పదు కదా. చెప్పదు కదా. శాస్త్రం కూడా అంతే. శాస్త్రం డైరెక్షన్, డెస్టినేషన్ చెప్తుంది. నీకెదురుగా ఎవరు వస్తున్నారు, దానికి నువ్వెలా ఉండాలి. ఇప్పుడు నాకు చెప్పిండు, అంటే నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు 28 minutesలో నువ్వు అక్కడ ఉంటావు అని చెప్పింది. నేను 120 స్పీడ్లో వెళ్తా, రీచ్ అవుతానా 28 minutesలో? డెస్టినేషన్ రీచ్ అవుతానా? ఎవరినో అవన్నీ గుద్ది నేను ముందే పైకి వెళ్ళిపోతా. అవునా కదా? అంటే గూగుల్ తప్ప? గూగుల్ తప్పు కాదు కదా, నీ తప్పు ఆ స్పీడ్లో రావడం నీ తప్పు. అందుకే కర్మ సిద్ధాంతం ఉంది. శాస్త్రం ఎప్పుడైనా కానీ నువ్వు ఈ టైంలో కనుక స్టార్ట్ అయితే గూగుల్ మ్యాప్స్ లాగా నీకు 1 hour 28 minutes పడుతుంది రెగ్యులర్గా. నువ్వు పలానా దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకో, తర్వాత రైట్ తీసుకో అన్నదే శాస్త్రం చెప్తుంది. కానీ అక్కడ రోడ్ బ్లాకేజ్ ఉన్నా, నీకెవడో ఎదురుగా వచ్చిన స్పీడ్ బ్రేకర్ ఉన్నా చూసుకోవాల్సింది నువ్వు, డ్రైవింగ్ చేసేది నువ్వు. లెఫ్ట్ ఎక్కడ తీసుకోమని చెప్తుంది కానీ లెఫ్ట్ ఎప్పుడు తీసుకోమన్నది శాస్త్రం చెప్పదు. నువ్వు ఉన్న పర్టికులర్ టైంలో ఇక్కడ లెఫ్టా రైటా స్ట్రైట్ అంటే చెప్తుంది. అంతేగాని అక్కడ లెఫ్ట్ తీసుకోమన్నావు కానీ అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాడు వచ్చి నువ్వు ఆగు అన్నా సరే నాకు శాస్త్రం చెప్పింది అని పోయినావు అనుకో, ఫైన్ పడుతుంది. సో శాస్త్రం చాలా క్లియర్గా ఉంటుంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి, కానీ అది డైరెక్షన్ ఇస్తుంది. ఆ డైరెక్షన్ గూగుల్ మ్యాప్ని ఎట్లా వాడుకుంటావు నువ్వు అట్లా వాడుకోవాలి. ఆ రోడ్ బ్లాక్ ఉందని చెప్పేసి గూగుల్ అని ఫోన్ చేసి తిట్టావు కదా. ఇప్పుడు టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ అంటున్నాం, కానీ మన పురాణాలు ఇతిహాసాలు చూస్తే దాంట్లో కొన్ని అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్, జీవన విధానం, వాళ్ళ యుద్ధాలు, అవన్నీ కూడా అక్కడ కూడా టెక్నాలజీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మహాభారతాలు, రామాయణాలు తీసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, టీవీలు, ఫోన్లు, మొబైల్స్ అని అంటున్నాం. అప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ధృతరాష్ట్రుడికి సంజయుడు చూపిస్తాడు. అంటే ఇట్ మీన్స్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీయా లేకపోతే ఇది ఓల్డ్ టెక్నాలజీయా? అంటే ఇప్పుడు నేను నిజంగా సంజయుడు లైవ్ టెలికాస్ట్ చేశాడా లేదా అన్నది నేను విట్నెస్ చేయలేదు కాబట్టి నేను దాన్ని సపోర్ట్ చేయలేను. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ అనే పదం ఒకటి ఉంటుంది, దీన్ని చేయొచ్చు అన్న థాట్ మన వాళ్ళకి ఎప్పుడు వచ్చింది అన్నది నేను చెప్పగలుగుతాను. కానీ దీనికంటే ముందే నా శాస్త్రంలో, ఇతిహాసాల లోపల ఉన్నది కాబట్టి ఎవరు గొప్ప అంటే నేను నా శాస్త్రమే గొప్ప అని నేను చెప్తా. ఇప్పుడు ఇలా చెప్తే జనాలకు కోపం వస్తుంది అన్నట్టు. సో టెక్నాలజీ అప్పుడు ఉందా లేదా అంటే మనకున్న ఎవిడెన్సెస్ ప్రకారం అయితే లేదు, కానీ శాస్త్రం ఉంది. శాస్త్రం ఒకటి చెప్తుంది. సో దాంట్లో సంజయుడు అనే ఆయన లైవ్ టెలికాస్ట్ అనేది చూపెట్టాడని. సో ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ అనేది ఉందా లేదా అన్నది పక్కన పెడితే లైవ్ టెలికాస్ట్ అనేది చెయ్యొచ్చు అనేది అప్పట్లో ఉన్న వ్యాస మహర్షి చెప్పాడు అంటే వాళ్ళు ఇంకెంత అడ్వాన్స్డ్ ఉండి ఉంటారు.
దానికి ఇంకా మనం రీచ్ కాలేదు. అందుకే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఎందుకురా భయ్ మళ్ళీ ఇదంతా చెప్పి 100 ఏళ్ళు వెనక్కి తీసుకుపోవడానికా అని. 100 ఏళ్ళు వెనక్కి తీసుకుపోవడం కాదు, 5-6 వేల సంవత్సరాలు వెనక్కి తీసుకుపోవాలనుకుంటున్నా. 100 ఏళ్ళే కాదు, వెనక్కి దేంట్లో జ్ఞానం లోపట. మీరు చెప్పిన లైవ్ టెలికాస్ట్ అనేది ఎలా చూపెట్టిండో నేను తెలుసుకోవాలంటే మళ్ళీ నా శాస్త్రాలే కదా చదవాల్సింది. ఒక బాణం వేస్తే అసలు మొత్తం ఒక ప్లేసే ఎడారిలాగా మారిపోగలుగుతుంది. అది కేవలం మంత్రంతోనే యాక్టివేట్ అవుతుంది. అది గడ్డిపోస అయినా సరే అస్త్రంలాగా మారగలుగుతుంది. అంటే అంతటి మంత్రాన్ని జపించే శక్తి మనిషిగా నేనెప్పుడు తెచ్చుకుంటాను అన్నదే కదా నేను నేర్చుకోవాల్సింది. అప్పుడు నాకు నేను మీకు కళ్ళ ముందే మీకు మా ఇంట్లో ఏం జరుగుతుందో చూపిస్తే మీకు వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ అవసరమా? అవసరం లేదు కదా. సో ఇప్పుడు మీరు అందరూ కనిపెట్టిన్లు అంటారు, మామూలుగా కనిపెట్టాల్సిన అవసరం రాలేదేమో. వాళ్ళు దానికన్నా అడ్వాన్స్డ్ సిస్టమ్ వాడున్నారు, దానికి యాక్సెస్ మనకు దొరకట్లేదు. దానివల్ల నువ్వు కొత్తగా కనిపెట్టినావు అని అనుకుంటున్నావు, కానీ మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టున్నారు. ఇప్పుడు రెండోది, ఇప్పుడు నా బ్రెయిన్ ఎక్కడున్నదో కనిపెట్టాలంటే డాక్టర్కి అవసరం ఏదో ఒక 4 స్కాన్లు చేసి. నాకు తెలుసు నాకు బ్రెయిన్ ఉన్నదని, నేనెందుకు నా బ్రెయిన్ ఉన్నదా లేదా అని కనిపెట్టుకోను కదా. లేనోడు కనిపెట్టుకుంటాడు. నువ్వు కనిపెట్టుకొని వానికి అవార్డులు ఇస్తున్నావు అంటే సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన ఆటోఫాగి ఏదైతే ఉందో దానికి 2016లో ఇచ్చిండ్లు. మరి మన ఫాస్టింగ్లన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? అవి ఎన్ని వేల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినాయి. మరి అప్పుడు నోబెల్ ప్రైజ్లు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. నవీన్ గారు చాలా చాలా అంటే డెప్త్గా చెప్పారు మన శాస్త్రాలకి సంబంధించి, కానీ ఎన్నో డౌట్స్ ఇంకా కూడా. సో అన్నీ మళ్ళీ మనము నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాము. కానీ ఫైనల్గా సనాతన ధర్మం అంటే చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు, ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, ధర్మాన్ని అపోజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరైతే సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళకి ఫైనల్గా దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ధర్మో రక్షతి రక్షితః, అదే మన ధర్మం చెప్పింది. సో సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ధర్మో రక్షితి రక్షితః అన్నప్పుడు ధర్మాన్ని రక్షించండి అని అందరు చెప్తారు. ఈ ధర్మాన్ని రక్షించే క్రమం లోపల అందరూ ఎట్లా ఉంటే ధర్మాన్ని రక్షించినట్టు అని అనుకుంటారంటే, హిందువు అయి ఉంటే బొట్టు పెట్టుకోవాలి, అప్పుడు ధర్మాన్ని రక్షించినట్టు. హిందువు అంటే రోజు గుడికి వెళ్ళాలి, అప్పుడు ధర్మాన్ని రక్షించినట్టు. హిందువు అంటే ఆవును రక్షించాలి, అప్పుడు ధర్మాన్ని రక్షించినట్టు. హిందువు అంటే ఇలాంటి రిచువల్స్ చేయాలి. ఇంకా మనం చెప్పుకుంటున్న ఆచారాలు, వ్యవహారాలు, పొద్దున లేస్తే ముహూర్తాలు చూడడం, ఇది మాత్రమే ధర్మం కాదు. సనాతన ధర్మం ఎప్పుడు ఆచారాలను బట్టే ధర్మాన్ని మనకు ఆచరించలేదు. మనకు అసలు నువ్వు ఏ పని చేసినా కానీ దాంట్లో ప్రకృతిని నువ్వు మమేకం అవ్వుకుంటూ ప్రకృతితో నువ్వు ఎట్లా ఉండాలన్నదే సనాతన ధర్మం చెప్తుంది. సో ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకోవాలని చెప్పినావు, ఈ బొట్టు పెట్టుకోవాలనే దాని వెనకాల ఒక పెద్ద సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్లో నువ్వు చదవాలనుకుంటే కొన్ని సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. కానీ ఆ ఒక్కదాన్ని అంతటిని నేర్పడం కన్నా శాస్త్రం చాలా సింపుల్గా నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్పింది. ఇప్పుడు ఈ బొట్టు పెట్టుకోవడం వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అంటే, మన బాడీ లోపల 6 చక్రాలు అంటే 7 చక్రాలు అన్నింటినీ కలిపి ఇంకొక సహస్రార చక్రం ఉంటుంది. ఈ 6 చక్రాలను ఎట్లా చేసినాం అంటే, మనం కూర్చున్నప్పుడు మన వెన్నుముక ఉంటుంది కదా, వెన్నుముక కింద బాటంలో ఉన్నప్పుడు దాన్ని మూలాధార చక్రం అంటారు. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి చక్రాలు కనుక వచ్చినప్పుడు ఈ ఒక్కొక్క చక్రాన్ని వాళ్ళు ఎట్లా డిఫైన్ చేసిండ్లు కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంటే, దాంట్లో సైన్స్ కన్నా ఇంకా డీప్గా ఉన్నది. మన లోపల ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు కదా, అంటే మనం ఏదైనా ఒకదానికి రెస్పాండ్ అవుతున్నామంటే హార్మోన్స్ అని చెప్తాం. ఈ హార్మోన్స్ అనేటివి గ్లాండ్స్ నుండి వస్తాయి. సో ఈ గ్లాండ్స్ పొజిషన్ని చూడండి. మనం మూలాధార చక్రం అంటే స్పైన్ ఎక్కడైతే కింద బాటంలో ఉంటుందో అక్కడ ఉంటుంది మూలాధార చక్రం. దాని దగ్గర ఏ గ్లాండ్ ఉంటుంది అంటే అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుంది? మన లోపల ఉన్న ఉద్రేకం, ఆవేశం, ఎమోషన్స్, అడ్రినలిన్, సో దాన్ని
రిప్రజెంట్ చేసేది ఉంటుంది. రెండోది స్వాదిష్టాన చక్రం. అది మన బొడ్డుకు కింద, మూలాధారంకి పైన. సో అంటే మన జననేంద్రియాలు, మన అంటే ఫీమేల్కి మేల్కి అంటే టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్, సో ఇవి ఉంటాయి కదా, వాటికి సంబంధించింది రిప్రొడక్టివ్నెస్, ఓకే. ద ఫ్యూచర్ జనరేషన్. థర్డ్ వచ్చేసి మణిపూరక చక్రం. మణిపూరక చక్రం బొడ్డు దగ్గర ఉంటుంది. ప్యాన్క్రియాస్. ప్యాన్క్రియాస్ ఏంటి? మొత్తం మన బాడీలో ఉన్న అసలు డైజెషన్, మనం ఏది తింటామో వీఆర్ వాట్ వి ఈట్ అని చెప్తాం కదా. సో అంటే మనం ఎట్లా మనకు వచ్చే ఎనర్జీ కావచ్చు, మనకు వచ్చే ప్రతిదీ ప్యాన్క్రియాస్ నుంచే ఉంటుంది. సో అక్కడ ఆ గ్లాండ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అనాహత చక్రం, మన చెస్ట్ మధ్య భాగంలో, అంటే ద హార్ట్. సో ఇక్కడ ఉండే గ్లాండ్ వచ్చేసి థైమస్ గ్లాండ్, ద టీ సెల్. సో మనకున్న ఎమోషన్స్, మనకున్న కంప్లీట్ అంటే ఇప్పుడు హార్ట్ఫుల్ ప్రేమ, లవ్, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన గొంతు దగ్గర ఉంటుంది. అదొచ్చేసి విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం థైరాయిడ్. థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. అవును. ఇంకా దాని గురించి నేనేం చెప్పాల్సిన పని ఏం లేదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉండేది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం అనేది పిట్యూటరీ గ్లాండ్. మనం మోస్ట్లీ సైన్స్ ప్రకారం ఏం చెప్తారంటే ఇదే మాస్టర్ గ్లాండ్ అని చెప్తారు, కానీ దీనికంటే మాస్టర్ ఇంకోటి ఉన్నది అన్నది మన శాస్త్రం చెప్పింది. బట్ అఫ్ కోర్స్ జనాలు కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు పిట్యూటరీ గ్లాండ్. సో దిస్ ఈజ్ వాట్, అంటే మనకు జ్ఞానం కావచ్చు, మెమరీ కావచ్చు, ఎవ్రీథింగ్, అంటే మిగతా గ్లాండ్స్ని ఎట్లా పనిచేయాలో చెప్పడం కావచ్చు, ఇక్కడ నుంచి ఉంటుంది. ఇంకోటి పైన ఉన్నది సహస్రార చక్రం. సో దీంట్లో ఉండే గ్లాండ్ పీనియల్ గ్లాండ్. సహస్రార చక్రంలో ఉండేది పీనియల్ గ్లాండ్. సో దిస్ ఈస్ ద వన్ విచ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. సో ఇదే మనకు కాస్మిక్ నుంచి వచ్చేది. ఈవెన్ అందుకే పెద్దలు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఎక్కడ ఆశీర్వదిస్తారు? ఇక్కడే ఇట్లా అంటారు కదా. అక్షింతలు వేసినప్పుడు ఎక్కడ ఇస్తారు? అక్కడే వేస్తారు. అక్కడే వేస్తారు. సో ఇలా మన దాంట్లో చాలా క్లియర్గా సైన్స్ అండ్ రెండు, మనం ఈ చక్రాల లోపట వాళ్ళు ఒక ప్యాటర్న్ లాగా గీసి ఉంటుంది, దాన్ని పద్మం అంటారు. దాని లోపట పెటల్స్ ఉంటాయి. ఈ పెటల్స్ అన్ని కౌంట్ చేసుకుంటే 56 అట్లా వస్తాయి అన్ని కలిపి. ఒక్కొక్క పెటల్ లోపల ఒక్కొక్క శబ్దం జనరేట్ అవుతుంది. అవే మన అక్షరాలు. 56 అక్షరాలు, 54 అక్షరాలు. ఈ అక్షరాలే శబ్దంగా మారుతాయి. ఆ శబ్దమే శక్తిగా మారుతుంది. ఆ శబ్దమే అర్థంగా మారుతుంది. ఆ శబ్దమే రూపంగా మారుతుంది. ఆ శబ్దమే రసంగా మారుతుంది. ఆ శబ్దమే నీకున్న గంధంగా కూడా మారుతుంది. శబ్దం బ్రహ్మ, శబ్దం నామరూప శబ్ద అని చెప్తారు. అంటే ఒక నామంకి రూపం కనుక ఇస్తే అది శబ్దం నుండే పుడుతుంది అని. అందుకే మనకు దేవుళ్ళకు పేర్లు పెట్టేటప్పుడు కూడా అలానే పెడతారు. మహాకాల్ అంటే కాలానికి సంబంధించిన ఆయన అని చెప్పేసి, వినాయక, విఘ్ననాయక, ఘన ఈశ, ఇట్లా ప్రతి పేరుకి కూడా దాని వెనకాల ఒక శబ్దం ఉంటుంది. ఆ శబ్దానికి అర్థం ఉంటుంది. అందుకే మనం ఏ దేవునికి పేరు చెప్పినా, ఏ అర్థం చెప్పినా కానీ దాని పేరుని విడదీసుకుంటేనే చెప్తాం. ఇప్పుడు మనం యమధర్మరాజు అని చెప్తాం కదా. యమధర్మరాజులో రాజు అంటే మనకు తెలుసు ద కింగ్ అని చెప్పేసి, ధర్మం అంటే మనం చెప్పుకుంటున్న ధర్మం. యమ అంటే యం అంటే కంట్రోల్, యంత్రం, త్రం అంటే సాధనం, యం అంటే కంట్రోల్డ్గా ఉండే సాధనమే యంత్రం. నియమం, నీకు ఒక రూల్ పెట్టుకోవడమే నియమం. యమం అంటే నువ్వు ఎలాంటి కంట్రోల్డ్గా ఉండాలన్నదే యముడు చెప్పేది. ఆయన వాహనం ఏంటి? దున్నపోతు. దున్నపోతలాగా పన్నం అని చెప్తారు. దానికి తామసికత్వం అంటారు. దానికి ఏది పనికి అసలు దానికి తెలియదు అది ఎందుకున్నది, ఎందుకు తింటుంది, ఏం కదా అని. వర్షం వస్తే కూడా అది అంటే అక్కడి నుంచి లేవడానికి దానికి బద్ధకం ఎక్కువ. దున్నపోతు మీద వర్షం పడితే అని చెప్తాం కదా. సో యాక్చువల్గా దున్నపోతు అనేది తామసికత్వానికి, అంటే
నీకు అసలు ఎలాంటి రూల్స్ ఎలాంటి ఇది ఏం లేకుండా నువ్వు ఎప్పటికీ సోమరితనంగా ఉండడం అని. దాన్ని కంట్రోల్ చేసేటోళ్ళు యముడు. చిత్రగుప్తుడు అంటే చిత్ అంటే మనస్సు, చిత్రం అంటే రూపం, గుప్తం అంటే హిడన్గా ఉన్నది. సో హిడన్గా ఉండే మనస్సుతో కూడిన రూపం ఏముంటుంది అంటే మన మనస్సు. ఓకే, ఈ మనస్సు అన్నదాన్ని గుప్తంగా ఎక్కడ పెట్టుకున్నాం మన బాడీ లోపల అంటే డిఎన్ఏ అని చెప్తారు. సేమ్ ఇదే చిత్. చిత్ అంటే చిదంబరంలో ఉన్న చిత్, విశ్వం. ఒక దాన్నేమో ఆకాశిక్ రికార్డ్స్ అని చెప్పారు, కాస్మిక్ రికార్డ్స్, క్లౌడ్ స్టోరేజ్, టెక్నాలజీ వాళ్ళు రాసుకున్నది క్లౌడ్ స్టోరేజ్ అది. ఇంకోటేమో డిఎన్ఏ. మనం చేసిన తప్పులన్నీ రెండు అబ్జర్వ్ చేస్తున్నాయి. మన లోపటున్న డిఎన్ఏ. నువ్వు తప్పు చేసినా రైట్ చేసినా నీ గిల్ట్ ఫీల్ అవుతున్నావా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అన్నది క్లియర్గా ఎక్కడ రికార్డ్ అవుతుంది అంటే బేసికల్గా మన మెమరీ లోపట ఉంటుంది. ఇంకా డీప్ దంతా కూడా డిఎన్ఏ మిథైలేషన్ అంటారు. జెనెటిక్స్, సైన్స్. మీ నాన్న గుణాలే వచ్చినాయిరా అని చెప్తాం. అవును, ఏ నుంచి వచ్చినాయి? జెనెటిక్ డిఎన్ఏ. ఎక్కడ పడ్డది ఇంప్రెషన్? డిఎన్ఏ, డిఎన్ఏలో పడింది. మరి సైన్స్ చెప్పేది ఇప్పుడు, మరి నా శాస్త్రం ఎప్పుడో చెప్పింది కదా. చిత్రగుప్తుడు ఎక్కడ గుప్తంగా రాసిండు అన్నది చాలా క్లియర్గా రాసిండు. కాస్మిక్. నువ్వు ఇదంతా ఈ దేహం అంతా అయిపోయింది, నువ్వు కంచెలు వెళ్ళిపోయినావు, నెక్స్ట్ పుట్టినావు కదా, ఇది వస్తుంది కాస్మిక్. ఇది చెప్పిన ఇంకొక సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చిండు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఏమన్నా ఉంటే ఆయన గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడదాం. ఇక్కడ సనాతన ధర్మం గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కాస్మిక్ నుండి స్టార్ట్ చేస్తే నీ లోపట, నీ పక్కనున్న రాయి లోపట, నీ పక్కనున్న జంతువు, మనిషి, కులం, మతం, అసలు ఇదేది కాదు, వసుదైక కుటుంబం అని అందుకే చెప్తారు. వసుదైక కుటుంబకం. సో అన్నీ కాపాడేలాగా ఉంటేనే నువ్వు సనాతనివి. వాడు నావాడు కాదు, వీడు నావాడు కాదు అని చెప్పేసి అనుకుంటే తప్పు. నిన్న మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, పిల్లలు అయినా కానీ క్షమించాను అని. ఎందుకు క్షమించాల్సి వచ్చింది? ఆయనకు ధర్మం తెలుసు అని నేను ఫీల్ అవుతున్నా. వాళ్ళు తప్పు చేయడానికి కూడా ఒక కారణం ఉండొచ్చు, కానీ దాన్ని నువ్వు ఎలా ట్రీట్ చేయాలి? తప్పుగా వెళ్ళడానికి ఉన్న అవకాశాలను, అవసరాలని కట్ చేస్తే కదా మనం ఉండేది. సో అదే పని చేయాలి మనం, అంతే తప్ప ప్రశ్నించేవాడిని బూతులు తిట్టి వాడేదో తెలియక మిస్ అయిపోయి, అసలు మనం ఇవన్నీ చెప్పకనే వాళ్ళందరూ అటువైపు వెళ్ళారు. కరెక్ట్. మనం చెప్పితే ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. కానీ మనం చెప్పకపోవడానికి ఏంటంటే మన దగ్గర ఉన్న శాస్త్రాన్ని మాత్రం ఎత్తుకెళ్ళిపోయారు, ఆచారాలను మాత్రమే ఉంచారు. కాబట్టి అవి మూఢనమ్మకాలు అయిపోయినాయి. సో ఈ మూఢనమ్మకానికి నమ్మకం కుదిర్చేలాగా మనం లేకపోవడం అనేది ఎందుకైంది అంటే, సరైన ప్రశ్నని మనం సరిగ్గా ప్రశ్నించకపోవడం వల్లనే అయింది. ఈ ప్రశ్న వేసుకోకుండానే ఎందుకు పిల్లి ఎదురొస్తే వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి తెలియకుండా ఉండడం వల్లనే మూఢనమ్మకం అయిపోయింది. పాతకాలం లోపట గుర్ర బండ్లు, ఎడ్ల బండ్ల మీద పోయేటోళ్ళు. పిల్లి కళ్ళు చాలా షార్ప్గా కనిపిస్తాయి వాటికి. మన దృష్టి వేరు, వాటికి హీట్ మ్యాపే ఉంటుంది. అది పిల్లియా పులియా అన్నది మనకు తెలుసు, కానీ ఆ జాతి అంతటిని ఎద్దులు, గుర్రాలు ఒకేలాగా చూస్తాయి. ఇప్పుడు మరి దాని లోపల ఒక దడ పుడుతుంది కదా. ఈ దడ పుట్టినప్పుడు గుర్రంకు ఉండే గుణం ఏంటంటే, దానికి భయం వేస్తే ఎట్లా బిహేవ్ చేస్తుందో తెలియదు. అది కనపడింది అంటే దీని లోపల దడ పుట్టిందంటే నువ్వు ఆగాలి. దానికి ఒక వైబ్రేషనల్ జోన్ ఉంటుంది. ఆ జోన్ నుంచి వెనక్కి వెళ్ళిపోతే ఇది కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాతనే ముందుకెళ్ళు అన్నది శాస్త్రం. అందుకే పిల్లి ఎదురొస్తే పోవద్దని అప్పుడేదో ఫాలో అయ్యారని ఇప్పుడు కూడా కొంతమంది బ్లైండ్ గా నమ్ముతారు. ఇంకొకటి ఉంటుంది, పిల్లి పులి చాలా షైనెస్, దానికి ఉన్నంత సిగ్గు వేటికి ఉండదు. అందుకే శ్రీశైలం అడవుల లోపల మనల్ని కొంత టైం లోపల మనకు అలో చెయ్యరు. ఎందుకు అంటే అది మేటింగ్ టైం అని చెప్తారు. 1.5 కిలోమీటర్ రేడియస్ లోపల ఎలాంటి చిన్న అలజడి జంతువులు ఉన్నా సరే దే డోంట్ మేట్.
ఓకే. అంత సిగ్గుంటుంది. ఓకే. మేబీ పల్లెటూర్లలో పుట్టిన వాళ్ళని అడిగితే పిల్లి అది బాత్రూమ్ వెళ్ళాలనుకుంటే ముందు బద్ది దవ్వుతుంది. ఆ! ఎప్పుడన్నా చూసినా అన్న మీరు? అంటే పిల్లి బద్ది దవ్వుతుంది. ఓకే. బద్ది దవ్వి బాత్రూమ్ వెళ్ళి మళ్ళీ కప్పేస్తుంది దాన్ని, ఆహా! ఎవరు చూడొద్దని. షై. అంత సిగ్గు దానికి. ఓకే. ఇంకొకటి, పిల్లి ఎలకని పట్టినప్పుడు అది మనం చూస్తే మా నాన్నమ్మ చెప్పేది, హ్మ్. అరే చూడకరా చేదైతే దానికి వదిలేసిపోతుందని. నిజంగా కూడా మనం చూస్తే అది వదిలేసిపోతుంది. అది హుహుహు. పిల్లికి చేదవుతుంది మనం చూస్తే అంటే ఏంటి, కనుదృష్టి అని మనం చెప్పినాం కదా. హ్మ్. నేను ఒక వీడియోలో చెప్పాను, దృష్టి కనుదృష్టి అనేది నిజమా కాదా అని. హ్మ్. అది దానికి తెలిసిపోతుంది. అది హ్మ్. నీ కళ్ళ దృష్టి పడ్డ ఎఫెక్ట్ తర్వాత దాని లోపల దాని ఆహారంలో చేంజ్ పిల్లికి తెలిసిపోతుంది. ఓకే. అందుకే అది వదిలేసి వెళ్ళిపోతుంది. పిల్లికి చేదవుతుంది అని చెప్తారు, అందుకే చూడొద్దురా అని చెప్తారు. ఓకే. ఈ అన్నీ కూడా అబ్జర్వ్ చేసి నా శాస్త్రం రాసి పెట్టింది. గ్రేట్ కదా శాస్త్రం అసలు. సో ఇప్పుడు వీటిని అబ్జర్వ్ చేసుకొని పిల్లికి కూడా హాని చేయని మనం కాకి కూడా పెట్టలేవురా. కాకి గురించి కూడా నేను చెప్పాను. దాని గొప్పతనం ఏంటంటే మనిషిని గుర్తుపెట్టుకుంటుంది. 10 సంవత్సరాల తర్వాత కూడా పగ తీర్చుకుంటుంది. అది సైన్స్ చెప్పింది. 2006 నుంచి 2023 వరకు రీసెర్చ్ చేసి చెప్పిన స్టేట్మెంట్ ఇది, ద మాస్క్ మ్యాన్ ఎఫెక్ట్ అనేది. మనిషికి ఎట్లా డ్రైవింగ్ చేస్తాడు అన్నది కూడా అది గుర్తుంటుంది. నువ్వు ఎట్లా నడుస్తావు, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటావు. కొత్తోడు వస్తే అసలు ఈ ఏరియాకి సంబంధించినోడు కాదు అని అరుస్తుంది. కొత్తోడు వస్తే మనోళ్ళు ఏం చెప్తారు, ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారు ఎవరింటికో అని చెప్తారు. అవును. అంటే ఈ ఏరియా కానోళ్ళని అది గుర్తించింది. ఓకే. అందుకే కొత్తోళ్ళు చుట్టాలు. ఓకే. అట్లా మనిషి చనిపోతే ఈ మనిషి లేడు అని కూడా గుర్తుపెట్టుకుంటుంది కాకి. అందుకే అప్పుడు అరుస్తాయి కదా. అరుస్తాయి. చనిపోయిన తర్వాత వచ్చి వాళ్ళకి గుర్తుగా అది అక్కడికి వస్తుంది, అది సంతాపం వ్యక్తం చేస్తుంది. అందుకే తన అన్నాన్ని పెడితే, అంటే తన గురించి పెడితే అది వచ్చి తినిపోతుంది. దానికి తెలుస్తుంది, ఎమోషన్స్ని గుర్తిస్తుంది అది, వీళ్ళందరూ బాధపడుతున్నారు అని. సో అది పక్క ఉన్న కాకులకు కూడా నేర్పిస్తాయి అవి. ఓకే. సో అది నా శాస్త్రం చెప్పింది కదా. సో బల్లి అరిస్తే కూడా మనం చెప్పుకున్నాం, అంటే నా వీడియోస్లో ఉంటుంది. మనం పాలిగ్రఫీ అని చెప్తాం కదా. మనం అబద్ధం చెప్పినప్పుడు మన బాడీ లోపట ఒక రకమైన టెంపరేచర్ వస్తుంది, నిజం చెప్పినప్పుడు ఒక రకమైన టెంపరేచర్ జనరేట్ అవుతుంది. అదే పాలిగ్రఫీలో మ్యాప్ వేస్తుంది అది. ఓకే. మనిషి నిజం చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా కూల్ అవుతారు. ఆ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కూల్ అయినప్పుడు మనం ఒక డెసిపేట్ చేస్తాం కదా, ఆ చిన్న సెన్స్కి గోడ మీద ఉన్న బల్లి ఏదైతే ఆ రేంజ్లో ఉంటే దానికి చెక్కల గుల్ల అవుతుంది. ఇప్పుడు మనం చెక్కల గుల్ల అయినప్పుడు నవ్వుతాం కదా, మనం కంట్రోల్ చేసుకుంటాం ఆ నవ్వుని. ఈ సెన్స్ దాని బాడీలో ఉన్న సెన్సెస్కి చెక్కల గిల్ల అయిపోయి దానికి తెలియకుండానే నవ్వుతుంది. అది అవునా? కెక్కెక్కెక్కెక్ అని సౌండ్ ఇస్తుంది. ఇది సైన్సు, నేను చెప్పింది కాదు. ఎట్ ద సేమ్ టైం మనం కూడా హక్షి అని తుమ్మినప్పుడు సత్యం అంటారు. అవును. కోల్డ్ అయినప్పుడు మనకు తుమ్ములు వస్తాయని చెప్తాం. తుమ్మితే ఎవరైనా ఏమంటారు, కోల్డ్ అయిందా అని అంటారు. అవును. కోల్డ్ అయితే తుమ్ములు వస్తాయి కదా. అవును. నువ్వు నిజం చెప్పినప్పుడు సడన్ చేంజ్ ఇన్ యువర్ టెంపరేచర్, సడన్ కోల్డ్, దాన్ని బాడీ ఎట్లా డెసిపేట్ చేస్తుంది, హక్చి. అంటే మనం నిజం చెప్పినప్పుడు వచ్చిన మైన్యూట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది కోల్డ్గా వస్తే ఆ కోల్డ్ వల్ల నీకు తెలియకుండానే నువ్వు తుమ్ముతావు, తుమ్మును ఆపగలుగుకుంటావు. ఏదన్నా ఒక విషయం చెప్పేటప్పుడు నేను తుమ్మాను అని అంటే అర్థం ఏంటంటే నేను నిజం చెప్పాను అనేది సబ్ కాన్షియస్గా, అన్కాన్షియస్గానే నేను నిజం చెప్తున్నాను అంటే నా దాంట్లో దోషం లేదు అని చెప్పుకునేది కోల్డ్ అయింది, బాడీలో ఉన్న చిన్న కోల్డ్ వచ్చింది అని. అదే శాస్త్రం చెప్పింది. సో చిన్న కోల్డ్ వల్ల నీకు తుమ్ము వస్తుంది అన్నది ఎంత నిజమో, అదే కోల్డ్ వల్ల దానికి చెక్కల గుళ్ళు అవుతుంది అన్నది కూడా అంతే నిజం. శాస్త్రం ఎంత డీప్గా అంటే మనల్నే కాదు, చుట్టూ ఉన్న ప్రతి పిల్లిని, గబ్బిలంని, గబ్బిలం నుంచి మన సైన్స్ ఎన్ని నేర్చుకున్నదో చూసిన అంటే తెలుసు కదా. రాడార్ సిస్టమ్, సోనార్ సిస్టమ్, సిగ్నల్ పంపించి రిటర్న్ వచ్చిన సౌండ్ అని బట్టి ఎంత దూరం ఉన్నదో ఆబ్జెక్ట్ అని. సో నేను అనేది ఏంటంటే మన సనాతన ధర్మం అనేది ప్రకృతి మొత్తంలో నీ చుట్టూ ఉన్న బల్లితో సహా అన్నీ మనకి ఇంపార్టెంట్. అట్లా మనుషులు కూడా ఇంపార్టెంటే కదా. ధర్మో రక్షితి రక్షిత అని చెప్పేసి నువ్వు ఓన్లీ బొట్టు పెట్టుకుంటేనే ధర్మం అంటే కాదు, చాలా ఉన్నాయి. అందరినీ ప్రొటెక్ట్ చేయడమే ధర్మం. మనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచమని వేదాలు ఇట్లా రాసి పెట్టుడు కాకుండా చెప్పడం ద్వారానే
శబ్ద రూపంలోనే ఉండేటి, ఎందుకంటే నువ్వు పంచాలి దాన్ని అని. మనం పంచకుండా ఆపేయడం ధర్మం కాదు. దాంట్లో మీరు కూడా భాగం అయ్యారు. ఇవాళ ఎంతో మంది ఐ డ్రీమ్ వ్యూవర్స్ కి పంచుతూ ఉన్నారు ఈ జ్ఞానాన్ని. మీలాగా ఎంతో మంది ముందుకు రావాలి, అందరూ తెలుసుకోవాలి మన శాస్త్రాల గొప్పతనం, తప్పకుండా. అందరూ జ్ఞానం సంపాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.